ఆల్ మై డియర్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన గురువు గారైన శ్రీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మన గురుమాతకు నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈ రోజు మన ఛానల్కి సీనియర్ పిరమిడ్ మాస్టర్ గారైన హిమబిందు గారు రాజమండ్రి నుంచి వచ్చారు మాస్టర్స్. మేడం గారు చెప్పబోయే టాపిక్ న్యూ ఎనర్జీలో ప్రయాణం, ఎషన్స్లోకి ఆహ్వానం గురించి చెప్పబోతున్నారు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, మేడం గారికి వెల్కమ్ చెప్పుకుందాం. ఓకే మేడం, ప్లీజ్ వెల్కమ్ మేడం. కంటిన్యూ అవర్ సెషన్ మేడం. థ్యాంక్ యూ మేడం. ఆత్మస్వరూపులందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు. డివైన్ ఈవినింగ్ ఫ్రెండ్స్, అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ ప్రోగ్రామ్ చేసిన వాళ్ళ మాస్టర్స్ అందరికీ కూడాను, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటూ, నా పేరు హిమబిందు అండి. నేను 2005లో వచ్చాను మెడిటేషన్లోకి. 2005 నుంచి 20 ఇయర్స్ ఇంచుమించు ఇప్పుడు మాకి 2025. సో గురువు గారితో కొంత ప్రయాణం బాగా చేసుకున్నాం. సాధన సాధన బట్టి మిగతా అన్ని కూడా ఏది చెప్పినా గురువుగారు చెప్పినట్టే 3 సమపాళల్లో ధ్యాన సాధన, ఆధ్యాత్మిక పుస్తక పఠన, సత్సాంగత్యం. సో ఈ 3 సమపాళల్లో ఉండవలసిందే కంపల్సరీ. నేను ఒక్క ధ్యానం ఒక్కటే చేస్తానంటే కుదరదు. ఒక్క బుక్స్ ఒక్కటే చదువుతానంటే కుదరదు. ఓన్లీ అందరిని కలిసి మాట్లాడతాను అంటే అది అస్సలవ్వదు. 3 ఇప్పుడు అన్నం ఉందండి. చక్కగా కూర అన్నీ యేసుకొని పప్పు, ఆవకాయ సీజన్ కదా ఇప్పుడు. సో, ఆవకాయ యేసుకున్నాం అనుకోండి. మరి దాంట్లో నెయ్యి ఉండాలా? వద్దా? నెయ్యి లేకపోతే ఏం బాగోదు. సో, కొత్త ఆవకాయలో ఆ నెయ్యి కంపల్సరీ. ఎంత మనం రుచుల్లో మనం ఎలా అయితే వెతుక్కుంటున్నామో, ఆత్మజ్ఞానానికి అంటే ఆ యొక్క ఇంట్రెస్ట్‌కి కంపల్సరీ 3 ధ్యానము, ఆధ్యాత్మిక పుస్తక పఠన అంటే న్యూ ఎనర్జీ స్పిరిచ్యువల్ బుక్స్ మనం చదవవలసిందే. నేను దేన్ని తప్పు పట్టట్లేదు. రామాయణం, మహాభారతాలు ఇవి కాదు. అయిపోయినాయి. అవన్నీ ఓల్డ్ ఎనర్జీ. కరెక్టా అంటే కరెక్టే. అదొక స్టోరీలా చదువుకుందాం. దాని నుంచి నాలెడ్జ్ నేర్చుకుందాం. భగవద్గీత ఇవన్నీ కూడా. కానీ న్యూ ఏజ్ స్పిరిచువల్స్ బుక్స్ ఏంటి చెప్తారంటే పత్రి సార్ చెప్పినవే. మళ్ళా మనం ఎక్కడికో వేరే ఎవరో చెప్పినయి చదవట్ల. పత్రి సార్ ఏదైతే చెప్పారో న్యూ ఎనర్జీ అసెన్షన్స్. న్యూ ఎనర్జీ అసెన్షన్స్ 2 కాదు. ఇవన్నీ కూడా చానెలింగ్ మెసేజెస్ మై డియర్ ఫ్రెండ్స్. చానెలింగ్ బుక్స్ అన్నమాట ఇవన్నీ. చానెలింగ్ సబ్జెక్ట్స్ చెప్తూ ఉంటారు దీంట్లో. మనకి తెలియాల్సింది ఏంటి అంటే ఎగ్జామ్స్ ఉన్నాయనుకోండి. ఒక 4 ఎగ్జామ్స్ ఉంటాయి. ఫస్ట్ ఎగ్జామ్‌కి ముందు రోజు ఇవాళ ఎగ్జామే, రేపు ఎగ్జామ్ ఏదో అది ఇవాళ చదువుతాం. థర్డ్ డే ఎగ్జామ్‌ది ఇవాళ చదవం కదా! అట్ ప్రెజెంట్ ఎర్త్ మీద ఇప్పుడు న్యూ ఎనర్జీ ఫ్లో అవుతుంది. న్యూ ఎనర్జీ టొబయాస్ అనే చానెలింగ్ మాస్టర్. చానెలింగ్స్ అంటే మీకు ఐడియా ఉందో లేదో పాత వాళ్ళకి తెలుస్తది. కొత్త వాళ్ళేమో ఆ శరీరంలోకి ఆ ఎనర్జీ వచ్చి వీళ్ళని ఒక మీడియం కింద వాడుకొని ఈ శరీరం జెఫ్రీ హాప్ ఆవిడ ద్వారా నాలెడ్జ్‌ని ఇస్తున్నారు న్యూ ఎనర్జీలో. అలాగే 'రామ్తా' బుక్ కూడా మీకు చానెలింగ్ బుక్సే. 'నక్షత్ర మిత్రులు' బార్బరా మార్సిన్యాక్ ఆ బుక్సు. సో, ఇవన్నీ జ్ఞానం ఇచ్చే న్యూ ఏజ్ స్పిరిచువల్ న్యూ ఏజ్ స్పిరిచువల్ బుక్స్ పత్రి సార్ మనకి ప్రిస్క్రైబ్ చేసింది. ఎప్పుడైతే మనం అది చదువుతామో, చదివినప్పుడు ఇక్కడ బ్రెయిన్‌లో కూర్చోవాలి అంటే సాధన ముఖ్యం. శ్వాస మీద ధ్యాస ఎంత చేసుకుంటామో, ఎప్పుడైతే ఆలోచన రహిత స్థితికి వెళితేనే అది ధ్యానం. నేను కూర్చున్నాను, గంటలు గంటలు ధ్యానం చేశాను, 2 గంటలు చేశాను, 3 గంటలు చేశాను, కళ్ళు మూసుకొని కూర్చొని లోపల సినిమా నడుపుతారు కొంతమంది. అంటే సారీ, నేనేం తప్పు చెప్పట్లేదు. ఎవరిని తప్పు పట్టాలని కూడా అనట్లేదు. ఒకవేళ వాళ్ళకది జరిగితే సరిదిద్దుకోండి. కళ్ళు మూసుకొని కూర్చుంటాం. లోపల ఫుల్లు సినిమా. పొద్దున జరిగింది, మధ్యాహ్నం జరిగింది, రాత్రి జరిగింది, లేతే చిన్నప్పుడియి, లేతే ఫ్యూచరు, లేతే వెళ్ళిపోయిన పాస్టు ఈటిలిని గుర్తు తెచ్చేసుకుంటూ ఉంటది మైండు. మనసు చంచలత్వం. మనసు ఏదో ఇలా కళ్ళు మూసుకోంగానే అన్నీ మూసుకుంటాయంటే కుదరవు. కళ్ళు మూసుకుంటాం గానీ లోపల చాలా జరిగిపోతా ఉంటాయి మన లోపల. మెయిన్ దాన్ని స్టాప్ చేసినప్పుడు మీరు చూసే ఉంటారు. మూవీ ఉంది కదా! మనది చిన్న క్లిప్పింగ్ లాగా శ్వాస మీద ధ్యాస పెట్టి స్పిరిచ్యువల్ రియాలిటీ దాని పేరు. అది ఇంగ్లీష్‌లో ఉంది, తెలుగులో ఉంది. అదొకసారి 1కి 2 సార్లు చూడండి కొత్త వాళ్ళైతే. పాత వాళ్ళకి అవసరం లేదు. తెలుసు శ్వాస చేసి ధ్యానం ధ్యానం చేస్తూ
శ్వాస మీద ధ్యాస చేసినప్పుడు ఏ ఏ స్థితిలో మనకి శ్వాస కూడా ఉండదు కొంత సమయానికెళ్ళాక. శ్వాస లేని అంటే ఆ ఎరుక స్థితి శ్వాస మీద ఉండదింక లోపలికెళ్ళిపోతాం. ది అంటే, అంటే ధ్యానము. ది అంటే శరీరము. యానము అంటే నీ శరీరంలోనికి నీ యొక్క ప్రయాణం. ఎప్పుడైతే నీ లోపలికి నువ్వు వెళుతూ ఉంటావో, నీది 7 బాడీస్ ఉంటాయి. ఇవన్నీ కూడా సబ్జెక్ట్. ముందు ప్రాక్టికల్‌గా మనం చెయ్యాలి అంటే, దానికి సంబంధించిన థియరీ తెలియాలి. అంతే కదా! ల్యాబ్‌లో మనం ఏమన్నా చేసామంటే ముందు దాని థియరీ ఏది వాడాలి? ఏ ఏ బీకర్ వాడాలి? ఏ కెమికల్ ఎయ్యాలి? ఎలా చేయాలని ఒక థియరీ తెలుసుకోవాలి ముందు. ఆ తర్వాత ప్రాక్టికల్ క్లాస్‌కి వెళ్తాం. అవునా? సో, ముందు థియరీ తెలియాలి అంటే ఇది ఖాళీ చేయాలి ముందు. ఇది ఖాళీ చేసి ఖాళీ పుస్తకంలోనైతే నోట్స్ రాయగలం. రాసేసిన నోట్‌బుక్‌లో రాయగలమా? రాయలేం కదా! ఒకవేళ రాసినా అర్థం గాదు. ఆల్రెడీ నోట్స్ ఉంది బుక్కు. దాని మీద మళ్ళా అది ఎరేజ్ చేయకుండా దాంట్లో నోట్స్ రాస్తే ఏమీ అర్థం గాదు మనకి. అట్లాగే మన మైండ్‌లో ఆల్రెడీ కొన్ని బిలీఫ్ సిస్టమ్స్, కొంత నాలెడ్జ్ ఏదో తెలిసి తెలియని అన్నీ పెట్టుకొనున్నాం. దానివల్ల ఏమవుతుందంటే కొత్త నాలెడ్జ్‌ని నువ్వు ఎయిగా ఓవర్‌ఫ్లో అయిపోయి బయటికెళ్ళిపోతా ఉంటది. సో, నువ్వేం చేయాలంటే ముందు డిలీట్ చేయాలి పాత నాలెడ్జ్. డిలీట్ చేయాలంటే ఏం చేయాలి? ఇదేదో మనం కంప్యూటర్‌లో డిలీట్ చేసేలాగా ఈజీ అవ్వదిది. దీన్ని డిలీట్ చేయాలంటే ఒకటే పద్ధతి శ్వాస మీద ధ్యాస. ఎప్పుడైతే ధ్యానం చేస్తామో డిలీట్ అవుద్ది. ఆహ్, గతం అయన్నీ బయటికెళ్ళిపోనివ్వండి ఫుల్లు. కొత్త వాళ్ళైతే. పాత వాళ్ళైతే ఎళ్ళిపోయి ఏం చేయాలో తెలీదు. అక్కడ లోపల ఒక స్క్రీన్ కనిపిస్తదిక్కడ. దాన్నలా చూస్తూ ఉంటున్నారు చాలామంది. ఓకే. నీ సోల్‌కి నువ్వేం పెడితే అది వింటది. నువ్వేం చెప్తే అది వింటది నీ లోపలిది. మనసు, బుద్ధి, ఆత్మ. మూడిటి యొక్క కలయిక ఈ భౌతిక శరీరం. ఈ మనసు స్థితిలో ఉన్నవాళ్ళు ధ్యానంలోకి రారు. ధ్యానంలోకి రావాలి, చెయ్యాలి అనుకున్న వాళ్ళు బుద్ధి స్థితిలోకొచ్చి ఆలోచించారు. అందుకని వాళ్ళు ధ్యానంలోకొస్తారు. ఎప్పుడైతే బుద్ధి స్థితిలో ఆలోచిస్తున్నారో, ధ్యానంలో కూర్చొని ఏం జరుగుతుంది? నాకు ఏం కావాలి? నేనేం తెలుసుకోవాలి? నన్ను నేను ఎలా ఉద్ధరించుకోవాలి? ఉద్ధరేతాత్మనాం ఆత్మానః అని భగవద్గీతలో కృష్ణుడు మనకి చెప్పేసాడు. అంటే ఏంటి? ఎవరు బయట నుంచొచ్చి నిన్ను ఉద్ధరించరు. నిన్ని నువ్వు బాగు చేసుకొని నువ్వు ఒక్కదానివే చేసుకోగలవు. బయట వాళ్ళందరూ సలహాలిస్తారు. వాళ్ళకి తెలిసింది చెప్తారు. మనకేది అవసరమో వాళ్ళు చెప్పలేరు. మనకేది అవసరం ఎలా తెలుస్తది? మనకే తెలుస్తది. ఆ మనకే తెలుసుకోవడంకే ఈ శ్వాస మీద ధ్యాస. ఎప్పుడైతే ధ్యానం చేస్తామో దాని ద్వారా ఆలోచన రహిత స్థితి ఎప్పుడైతే మస్తిష్కం అంటే మైండ్ స్థితి క్లియర్ అవుతదో, విశ్వమయ ప్రాణశక్తి నీలోకి ఎంటర్ అవుతది. ఎప్పుడైతే నీలోకి ఎంటర్ అవుతుందో ఇక్కడ 2,74,72,000 నాడీ మండలం సిస్టమ్ యొక్క స్టార్టింగ్ యాక్టివేషన్ పాయింట్స్ ఇక్కడుంటాయి అందరికీ కూడా. ఎప్పుడైతే అది టచ్ అయిందో, ఆ నర్వ్ సిస్టమ్ అంతా క్లెన్స్ అయ్యి, మొత్తం చక్రా సిస్టమ్ అంతా మీకు తెలిసిందే కదా! ఇది ఇక్కడ ఉండదు. క్రౌన్ చక్ర కొంచెం పైనుంటుంది. అంటే సహస్రార స్థితి అంటాం. ఆ సహస్రార స్థితి ఇది ఆజ్ఞా చక్రం. ఆజ్ఞా చక్రం ఇక్కడ 2 కనుబొమ్మల మధ్యలో ఉండేది ఆజ్ఞా చక్రం. మీరు ఇంకా ఈ చక్రా సిస్టమ్ తెలియకపోయినా నష్టం లేదు. అయ్యో! ఇంకా తెలియలేదే అని అనుకోకండి. తెలుసుకుంటారు నెమ్మదిగా. అది ఇంపార్టెంట్ కాదు. కానీ ఎనర్జీ ఫ్లో అనేది చాలా ఇంపార్టెంట్. ఎనర్జీ నీలోకి రావడం తెలుసుకోవాలి. నీ నుండి బయటికి వెళ్ళడం తెలియాలి. నీ కాళ్ళు, చేతులు ఇవన్నీ నర్వ్ ఎండింగ్స్ ఈ వేళల్లోని. ఇందులో నుంచి నర్వ్స్ నుంచి ఎనర్జీ బయటికి వెళ్తూ ఉంటది. ఇందులో నుంచి వస్తూ ఉంటది. హార్ట్ నుంచి మనం ఇల్లంతా ఎనర్జీని స్ప్రెడ్ చేయొచ్చు. అలా కాళ్ళల్లో నుంచి ఎర్త్ ప్లానెట్‌కి పంపించొచ్చు. నువ్వు జీవించేది ఎర్త్ ప్లానెట్ మీదే కదా! నేనెక్కడ జీవిస్తా అంటే, ఇది ఇల్లు ఇందులో ఉంటున్నాను నేను అంటావు. ఈ భౌతిక శరీరం ఇంట్లో ఉంటది. కానీ స్పిరిట్ ఎప్పుడైతే ఆత్మ ఉందో, అది ఎనర్జీ సిస్టమ్‌కి కనెక్ట్ అయి ఉంటదెప్పుడు. ఎప్పుడు గూడా అది పడుకోదు. అదేం తినదు. దానికి ఆకలుండదు. పదార్థం అనేది ఈ భౌతిక శరీరంలో ఉంటూ దాన్ని మనం అర్థం చేసుకోవడం కష్టం. సో, ధ్యాన స్థితిలో ఈ శరీరం కాదు నేను. నేను అదయ్యున్నాను. ఏదయ్యున్నాను? ఆత్మ పదార్థంగా అయ్యున్నాను అన్న విషయం ధ్యాన స్థితిలోనే తెలుస్తుంది మనకి. ఎప్పుడైతే ధ్యాన స్థితిలో మనం అర్థం చేసుకుంటామో మనల్ని మనం,
ఓహో! నేను ఈ భౌతిక దేహం కాననమాట. భౌతిక దేహం కానని ఎలా తెలుస్తది? మరి నేనే ఈ భౌతిక దేహం అయితే, మరి మా అమ్మమ్మో, ముత్తమ్మమ్మో, వాళ్ళమ్మమ్మో ఉండుండాలిగా భూమి మీద. వాళ్ళెవ్వరు లేరేటి? వాళ్ళందరూ మరి ఎందుకు చనిపోతున్నారు? శరీరం అయితే చనిపోతూ ఉంటారు. మరి మనం శరీరం కాదు. అయితే మనం ఎవరం? నేను ఎవరో అనేది ఈ సాధన మనకి మన గురువుగారైన బ్రహ్మర్షి పత్రిజీ గారు మనందరికీ కూడా ఈ ధ్యానం ద్వారా నేర్చుకోవడానికి అడుగులు ఇంకా నడపలేని పిల్లల్ని నడిపించే స్థితికి ముందు ధ్యానాన్ని నేర్పించారు. ఎప్పుడైతే ధ్యానం చేస్తూ, చేస్తూ ఒక్కో అడుగు మనమే నేర్చుకుంటూ, తెలుసుకుంటూ ముందుకు వెళ్ళాలన్నమాట ఇప్పుడు. వాళ్ళు అందరూ కూడా యాస్ట్రల్‌గా మనకి హెల్ప్ చేస్తూ ఉంటారు. యాస్ట్రల్‌గా అంటే ఎలాగంటే ఇంకా ఎగ్జాంపుల్ అట్ ప్రెజెంట్ ఇప్పుడు పిల్లలు స్కూల్‌కి పంపించినప్పుడు పేరెంట్స్‌కి ఫోన్‌లో చూసుకుంటున్నారు. స్కూల్ క్లాస్ రూమ్‌లో ఏం చేస్తున్నారు. కొన్ని స్కూల్స్ ఇప్పుడు కూడా ప్లే స్కూల్స్ ఇదిగోండి మీ అబ్బాయి ఆడుకుంటున్నాడు చూడండి అని పంపిస్తారాళ్ళు ఫోను. దాంట్లో చూస్తున్నారు. ఓహ్! మా అబ్బాయి ఆడుకుంటున్నాడు. ఓకే. ఓకే. చదువుతున్నాడు. ప్లే స్కూల్‌లో నేను చెప్పేది. మామూలు స్కూల్స్‌లోకి పెట్టరు వాళ్ళు. మామూలు స్కూల్‌లో వీళ్ళెళ్లి టీచర్‌ని కనుక్కోవాలి. మా అబ్బాయి ఎలా చదువుతున్నాడు? ఏంటి అని. అట్లాగా మన హైయ్యర్ సెల్ఫ్ మనల్ని చూస్తుందిక్కడ. మనం ఏం చేస్తున్నాం? ఎలాగ తెలుసుకుంటున్నాం? తపిస్తున్నామా లేదా? దేనికి ఉపయోగిస్తున్నాం శక్తిని? అసలు శక్తి కావాలనే చేస్తున్నామా ధ్యానం? ఇంకా దేనికి చేస్తున్నాం? ఇప్పుడు పిల్లల్ని స్కూల్‌కి పంపిస్తే వాళ్ళు హైర్ స్టడీస్‌కి సంబంధించిన స్టడీస్‌ని ఇష్టపడుతున్నారా? లేదా? వాళ్ళేం చదవాలనుకుంటున్నారు? వాళ్ళు ఇంజినీరింగ్‌కెళ్ళాలనుకుంటున్నారా? కామర్స్ తీసుకుందాం అనుకుంటున్నారా? ఏ సబ్జెక్ట్ వాళ్ళకేది ఇంట్రెస్టో అదే పంపాలి మళ్ళా. కదా! అంతే కదా లైఫ్. వాళ్ళకిష్టం లేనిది పంపించంటే బలవంతంగా ఏమి నేర్పించలేం. ఇక్కడ కూడా ఈ లైఫ్‌లో కూడా ఈ సోల్ యొక్క యాక్టివేషన్ హైర్ స్టడీస్‌కి ఎలా ఎళ్ళాలంటే మూల చైతన్యంతో కనెక్ట్ అయిపోయి, నువ్వు దేనికైతే కనెక్ట్ అయ్యి ఉంటావో, నీ ఆత్మ ఎదుగుదల ఎలాగైతే అవసరమో, దానికి కనెక్ట్ చేయమని నీ హైయర్ సెల్ఫ్‌ని మీరు అడగాలి. ఇది చాలా మందికి తెలీదు అడగడం అనేది. అడగందే అమ్మైనా అన్నం పెట్టదు కదా! మై డియర్ ఫ్రెండ్స్. అడగాలి కదా! తెలుసు అమ్మకైతే తెలుసు అడగందే అన్నం పెట్టేస్తూ ఉంటది. కానీ మనకేం కావాలో అనేది అమ్మని అడగాలి. అలాగా మనకేది కావాలి, నా ఆత్మ ఎదుగుదలకి ఏది అవసరం, అది నాకు నేర్పించండి. అది నాకు చూపించండి. ఆ సిట్యుయేషన్ నాకు కల్పించండి అని నీ హైయర్ సెల్ఫ్‌ని అడగాలి. హైయర్ సెల్ఫ్ అడగాలి అంటే పూర్ణాత్మ అంటే ఏంటి? పూర్ణాత్మ అంటే ఎక్కడుంటుంది? దాంతో ఎలా కనెక్ట్ అవ్వాలి నేను? ధ్యానం ఎప్పుడు ఎలా చేయాలి? పూర్ణాత్మ బుక్ బై ఓరిన్ అని ఉంటది బుక్. అది తీసుకోండి. ప్రాక్టీస్ చేయండి. పూర్ణాత్మతో ఎలా కనెక్ట్ అవ్వాలి? రోజు ఎలాగ ఇన్వైట్ చేసుకోవాలి? మన హైయర్ సెల్ఫ్‌తో ఎలాగ మనం సంభాషించాలి, మాట్లాడాలి? ఇవన్నీ దాంట్లో ఉంటాయి. ఇది ఒకరోజు చెప్పే క్లాస్ కాదు. జస్ట్ ఒక మీకు సలహా ఇస్తున్నాను నేను. నేనెలా ప్రాక్టీస్ చేశాను, నేనెలా కనెక్ట్ అయ్యానో నా హైయర్ సెల్ఫ్‌కి, నేనెలాగా నా నా లైఫ్‌లో ఆ మెసేజెస్ తీసుకొని ముందుకు వెళ్తున్నాను, ఎలాగ ఎనర్జీతో కనెక్ట్ అవుతున్నాను, న్యూ ఎనర్జీ అంటే ఏంటి, ఓల్డ్ ఎనర్జీ అంటే ఏంటి, ఈట్లికి అన్ని డిఫరెన్స్ తెలియాలంటే ముందు ఎనర్జీ అంటే ఏంటో తెలియాలి. అప్పుడే కదా అది ఓల్డ్, న్యూ అన్నీ తెలిసేది. అసలు ఎనర్జీ అంటే వి ఆర్ ఆల్ ఎనర్జీ బీయింగ్స్. న్యూ ఎనర్జీలో ప్రయాణం ఇప్పుడు జరుగుతుంది మనందరికి. 'కొత్త బంగారు లోకం' సినిమా వచ్చింది. ఎవరికైనా ఐడియా ఉందా అండి? సినిమాలో 'కొత్త బంగారు లోకం' అది. అందులో పాటలన్నీ నాకు అప్పట్లో పూజలు మానేయమంటే పూజలు మానడం ఇష్టం లేక అన్నీ సర్దేసుకొని, దేవుడియి అన్నీ పెట్టేసుకొని, ఆవిడయి అన్నీ చక్కగా సర్దేసి, పిండి వంటలన్నీ వండేసి, చుట్టూ పెట్టేసి, ఏం చేస్తాం ఇంక మంత్రాలు మానేసి ధ్యానం కాళ్ళు చేతులు కట్టేసి కళ్ళు మూసుకొని, "లక్ష్మీ మాస్టర్ నాకేమన్నా మెసేజ్ ఇవ్వండి" అని అడిగా. అలా కూర్చున్నాను. 2008 ఇవన్నీ. జరుగుతూ ఉంటే అప్పటికి పూజలు మానేశాను. మానేస్తే మనసుకి మనకి నచ్చదు కదా! మళ్ళా లక్ష్మీదేవి గావాలి, వెంకటేశ్వర స్వామి అందరూ గావాలి మరి అప్పటిదాకా ఆధారపడిపోయి ఉన్నాంగా అందరి మీద. సో, మాట్లాడపోతే మనసుకి చాలా కష్టం ఇంకా. పత్రి సార్ ఏం చెప్పారు, అప్పటికి సేత్ క్లాస్ అయిపోయింది నాకు. సేత్‌లో ఏం చెప్పాడు మ్యాటర్ ఈ ఈజ్ ఈక్వల్స్ టు ఎంసీ స్క్వేర్. ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు ఎంసీ స్క్వేర్. అంటే ఎనర్జీ అంతటా ఉంది. లివింగ్ థింగ్స్‌లో ఉంది. నాన్ లివింగ్ థింగ్స్‌లో కూడా ఎనర్జీ ఉంది. నాన్ లివింగ్ థింగ్స్ కూడా ఫీల్ అవుతాయట. అంటే మళ్ళా మాస్టర్స్ ఏం జెప్పారు? బీ ఇన్ ద ప్రెజెంట్ మూమెంట్ అంటాడు. మనం ఎప్పుడు గతంతో గాని, ఫ్యూచర్‌తో గాని ముడిపడి ఉంటాం. అంటే పాస్ట్ ఈస్ హిస్టరీ. విల్ బి సమ్‌టైమ్స్ విల్ బి ఇన్ ద పాస్ట్.
ఫ్యూచర్ ఈస్ మిస్టరీ. వి డోంట్ నో వాట్ విల్ హ్యాపెన్ ఇన్ ద ఫ్యూచర్. బట్ విల్ బి విత్ ద ఫ్యూచర్. ఆడపిల్ల పుట్టింది. అది ఇప్పుడే పుట్టి ఓ 20 రోజులు కూడా అయ్యుండదు. ఈలోపు 20 ఏళ్ల తర్వాత ఏం సంపాదించాలని ఇప్పటి నుంచి ఆలోచన ప్రణాళికలేసేస్తాం. మనకేదో బాగా అన్నీ తెలుసన్నట్టు. ఏం తెలీదు మనకి. కానీ ధ్యానం చేస్తే విషయం అర్థమవుతది. ఫ్యూచర్‌కెళ్ళొద్దు. పాస్ట్‌కెళ్ళొద్దు. బీ ఇన్ ద ప్రెజెంట్. ప్రెజెంట్స్ ఆర్ గిఫ్ట్స్. అది ప్రెజెంట్స్. సో, బీ ఇన్ ద ప్రెజెంట్ టెన్స్ అంటాడు మాస్టర్ సేత్. ఎప్పుడైతే ఆ విషయం నాకు తెలిసిందో, ఇదేదో బావుంది. ప్రెజెంట్ టెన్స్ ఎలా ప్రాక్టీస్ చేయాలి అనుకున్నాను నేను. ప్రెజెంట్ టెన్స్‌లో ఉన్నావు అంటే నువ్వు ఏ పని మీద ఉన్నావో ఆ పనితో నువ్వు మమేకం అయిపోయి కనెక్ట్ అయిపోయి ఉండు. మనం లేడీస్ కదా! నేను ముందు అర్జెంట్‌గా వంటలు కదా! మనకు పొద్దున్న లేచిన కాడ్నుంచి అందరిని సాటిస్ఫై చేసేయాలి కదా! అర్జెంట్‌గా ఈయనకో కాఫీ, పిల్లలకో బోర్న్‌విటా, నాకు టిఫిను ఇందులో పడుంటాం వంటింట్లో. అప్పుడేం చేస్తాం? గిన్నెలతో మాట్లాడడం మొదలెడదాం. ఇదేదో బావుంది ప్రెజెంట్ టెన్స్ అని. ఆ నాన్ లివింగ్ థింగ్ కూడా ఎనర్జీ ఉందంట కదా! మాట్లాడు. ఆ! భలే ఉన్నావు గిన్ని. ఐ లవ్ యూ. ఎలా ఉన్నావు? మేము కొంచెం కాలితేనే నవ్వుగానే అనిపించింది నాకు. చెప్తాను మీ అందరికి. ఆ గిన్నెలతో మాట్లాడుతూ ఉంటే, మాకు కొంచెం కాలితేనే మండిపోయి బర్నాలని డాక్టర్ల దగ్గరికని పరిగెడతాం. గంటలు గంటలు పొయ్యి మీద నువ్వు కాలిపోతున్నావు. నీకు ఫీలింగ్స్ అంట. నీకు కాలదా? నొప్పుండదా నీకు? అని కనెక్ట్ అవుతున్నాను గిన్నెతో. అంటే ఆ ప్రెజెంట్ టెన్స్‌లో ఉండడానికి ప్రాక్టీస్ నాకు మళ్ళా. ఇదేమైంది ఇలాగ చేస్తూ ఉంటే, మూకుడితో మాట్లాడుతుంటే మూకుడంది, "నువ్వు ఆడదానివే కదా! పిల్లల్ని కన్నావు కదా! మరి పిల్లల్ని కన్నప్పుడు ఆ నొప్పిని నువ్వు ఎలాగా ఫేస్ చేసావు?" ఆ! నొప్పి ప్రకృతి ఇచ్చింది. ఆ కాసేపు. పిల్లోడు పుట్టిసాక ఆ నొప్పి మర్చిపోయాను. పిల్లోడిని చూసి ఆనందంగా, హ్యాపీగా పెయిన్ ఇంక గుర్తులేదు నాకు అని. నాలో ఉన్న నా వెర్షన్ నేను రిలీజ్ చేస్తున్నా. మళ్ళా గిన్నుంది. అట్లాగే మీరు మాలో వంట చేసుకొని కూర తింటూ, "అబ్బాయి ఇవాళ కూర చాలా బాగా కుదిరింది. సూపర్‌గా వచ్చింది కూర" అని అంటామంట. అప్పుడు దాని పెయిన్ మర్చిపోద్దట. దానికి ఆ పెయినేమో ప్రకృతి ఇస్తదట దాన్ని తట్టుకునే పెయిను. ఇవన్నీ నాకొచ్చేసరికి ఇది నిజమేనా? నాకే ఇలా పిచ్చిదాన్నేమో నేను. అన్నీ రాసుకుని పేపర్‌లో చూస్తే మా ఆవిడకి పిచ్చి పట్టిందండి అని ఆ పేపర్‌లు పట్టుకెళ్ళి చుట్టాలందరికి ఇచ్చాడు. నిజంగా నాకు పిచ్చే పట్టిందేమోలే అని ఆ 2008లో ఎవరు చెప్తారండి మనకి క్లారిటీ లేదు. ఆ కాగితాలన్నీ పట్టుకొని పత్రి సార్ దగ్గర పరిగెట్టాను. సార్ ఏంటి సార్ ఇది? నా ధ్యానం చేస్తే మీరేదో వస్తా అంటున్నారు చూడండి ఇవన్నీ వచ్చినియి నాకు అంటే కరెక్ట్ మేడం. లెగిసి నుంచోండి. ఎప్పుడు సారుంటే 50 మందన్నా ఉంటారు ఆయన చుట్టూ. ఎప్పుడు. ఆయన ఒంటరిగా ఎప్పుడు ఉండరు. వెంటనే పేపర్‌లిచ్చి అక్కడ నుంచొని చెప్పండి మేడం ఇవన్నీ మీరు. మీకేం అనుభవాలొచ్చినాయో అయన్నీ చెప్పండన్నారు. అయితే ఇదన్నీ కరెక్టే అన్నమాట. నేనే పిచ్చిదానిలాగా అనుకుని అందరికి ఆ 50 మందికి చెప్పాను. అందరూ ఆయనెప్పుడు క్లాప్స్ కొట్టిస్తారు. ఇది నాలెడ్జ్ అంటే అన్నారు. నాకప్పుడు దిమ్మ తిరిగిపోయింది. అమ్మ! నాలెడ్జ్ అంటే ఇదా? ప్రతిరోజు ఇంకా బాత్రూమ్ అన్నిటితో కనెక్ట్ అయిపోవడమే. చీపురు కట్ట కడుగుతూ బాత్రూమ్ కడుగుతుంటే ఇంక అన్నిటికి గౌరవం ఇవ్వాలి కదా! అన్నీ ఫీల్ అవుతాయి. అన్నిటికి ఫీలింగ్స్ ఉన్నాయంటారు. చీపురు కట్టు మాస్టర్ నాకు ఒక మెసేజ్ ఇవ్వండి అని అడిగాను. అప్పుడు లోపల నుంచి నాకనిపిస్తుంది. ఈ బాత్రూమ్ పట్టిన మురికిని యాసిడ్ ఏసి ఎలా కడుగుతున్నావో, నీ బుర్రకు పట్టిన మురికిని మెడిటేషన్ అనే యాసిడ్ ఏసి కడుగు అనొచ్చింది. అయ్య బాబోయ్! ఇది కరెక్టో కాదో అదే ఈ కాగితాల్లో అవన్నీ రాసాను అప్పట్లో. అది మా చాలా మందికి ఈ పాయింట్ నచ్చింది. మెడిటేషన్ ఒక యాసిడ్ లాంటిదది. మొత్తం క్లీన్ చేసేస్తది మనం. ఏది అవసరమో మొత్తం చెత్తంతా తీసేస్తది తలలోంచి. సో, సాధన కంపల్సరీ. ఎప్పుడైతే ధ్యానం చేస్తామో, ఆ తర్వాత దాంట్లో ఏం వేయాలి చూడండి పాలు మిగతా గిన్నెలు సరిగ్గా తోమకపోయినా వంట చేసేసుకోగలం. పాల గిన్నె మట్టుకు 1కి 2 సార్లు తోమాలి. కొంచెం ఏమైనా అంటున్నా పాలు విరిగిపోతాయి. పాలు విరిగిపోతే ఎందుకు పనికిరాదు. మరి పాలేసే గిన్నెనే అంత జాగ్రత్తగా తోముకుంటూ ఉంటే, ఆత్మ ఎదుగుదలకి ఈ గిన్నెకి మరి తోమొద్దా మరి? 1కి 2 సార్లు తోమి, దాన్ని శుభ్రపరిచి, దాంట్లో ఏసే కంటెంట్ ఎలా ఉండాలి? ఆత్మ జ్ఞానానికి సంబంధించిన కంటెంట్ దీంట్లో ఏసినప్పుడు ఓవర్‌ఫ్లో అవ్వకుండా చూసుకోవాలి. కుండలో నీళ్లు పోసినప్పుడు కుండకి చిల్లు పడకుండా చూసుకోవాలి. ఇప్పుడు సమయం మీరందరూ క్లాసులు వింటున్నారు. వినే ఉంటారు చాలా మాస్టర్సు చాలా క్లాసులు చెప్తున్నారు. మనం వింటున్నాం కానీ, ఆచరణలో పెట్టడానికి చాలా డౌట్‌లొచ్చేస్తున్నాయి. ఆచరణలో పెట్టడానికి చాలా టఫ్‌గా కూడా ఉంటుంది. అన్ని ఏజ్ వాళ్ళు కూడా. అంటే ఏం లేదు మై డియర్ ఫ్రెండ్స్. మేము 2006, 7 నుంచి వచ్చినోళ్ళం. ఏదో ఎగ్జామ్స్‌కి చదివి ట్యూషన్స్ పెట్టుకొని చదివొచ్చినట్టు వచ్చాం. ఇప్పుడు లేట్‌గా వచ్చినోళ్ళు లేటెస్ట్‌గా ఉన్నారు. మీకు 3 మంత్స్ కోర్స్ లాంటోళ్ళు మీరంతా. టక్కని చెప్తే పట్టుకుంటున్నారు. మా గురువుగారు అప్పుడే చెప్పారు. "అమ్మా! వచ్చేవాళ్ళందరూ అలా ఉంటారు తల్లి.
మీరు ఇప్పటి నుంచే చదువుకుంటూ ఎళ్తే గాని వాళ్ళందరికి చెప్పలేరు. కానీ మేము చెప్తాం అనుకోలేదు. మేము అసల నోరే తెరిచేదాన్ని కాదు. అసల నాది అంటే మీకెందుకు ఇంత వివరణ ఇస్తున్నానంటే, తమిళ్ నేనేమో చెన్నైలో పుట్టి పెరిగాను. తెలుగోళ్ళమే. కానీ అక్కడ పుట్టి పెరగడం నా సెకండ్ లాంగ్వేజ్ తమిళు. తెలుగు మాట్లాడడం రాదు. ఇంత ఫ్లూయెంట్‌గా తెలుగు బుక్స్ చదవడం రాదు. ఏమీ రాదు. అటువంటిది ఇవాళ రోజు నీ క్లాసులో చెప్తున్నాను అంటే, ధ్యాన మహిమ కాకపోతే ఇంకేంటి మై డియర్ ఫ్రెండ్స్. దాని యొక్క ఎనర్జీ సిస్టమ్ ఎంత వర్క్ అవుతదంటే, ఇంకా అన్ని తెలుగు బుక్స్ కొనడం మొదలుపెట్టాను. ఇంగ్లీష్ బుక్స్ కొనేదాన్ని. అన్నీ ఇంకా బుక్స్ అన్నీ తెలుగు బుక్సే. ఎక్కడన్నా కొన్ని ఇంగ్లీష్ బుక్స్ కొంచెం హైయర్ సబ్జెక్ట్స్ ఉంటే అవి ఇంకా ఇంగ్లీష్‌లోనే తీసుకుంటాను. మిగతాయన్నీ తెలుగే. ఎందుకంటే మా మదరు, ఫాదరు, మా చెల్లి, అటు మా ఇన్‌లాస్, మా సిస్టర్ ఇన్‌లాస్ అందరూ చదువుతారు తెలుగులో. అందుకనే తెలుగు పుస్తకం కొనడం, నేను చదివేయడం, వాళ్ళ చేతికివ్వడం. ఇలా అందరికి పంచిపెడుతూ ఉండేదాన్ని ఆ బుక్స్ అన్నీ. వాళ్ళకి క్లారిటీ ఇచ్చేదాన్ని. కానీ చాలా దారి ఇది. ముళ్ళ బాట అంటారు చూడండి. అంత టఫెస్ట్ దారి. ధ్యాన జీవితం ఒక ముళ్ళ కిరీటం. 'ముముక్షు ముళ్ళ కిరీటం' అని ఒక బుక్ ఉంది. అలాగా ఈ జీవితం ఒక ఏంటంటే చాలా టఫెస్ట్‌గా గుంటలు, గొయ్యలు ఉన్న రోడ్‌లో అన్నట్టు ప్రయాణిస్తున్నామేమో అన్నట్టుంటది. ప్రతి క్షణం కూడా కొత్తదనంగా ఆలోచించాల్సొస్తది. యాక్సెప్టెన్సీ ఉండాలిక్కడ. ప్రతీదీలో కూడా నువ్వు పాజిటివ్‌ని వెతుక్కోవాలి. నీకొచ్చేయన్నీ నీకు డిస్టర్బ్ చేసేయే వస్తాయి నీ లైఫ్‌లో. దానిలో నువ్వు వెతుక్కుంటూ దారి చేసుకుంటూ నీ నీ జీవితాన్ని ముందుకెళ్తే, నువ్వు సోల్ గాబట్టి సోల్ సబ్జెక్ట్ రావాలి అని నీ దగ్గరికి అంటే, ఇవన్నీ పడక తప్పవు. కానీ ఎలా ఉంటదంటే, పూల బాట ఉన్నట్టే ఉంటది. అక్కడంతా ముళ్ళే కనిపిస్తాయి భౌతికంగా చూస్తే. సాధన చేసి నువ్వు సాధన శక్తితో చూసినప్పుడు పూల బాట కింద కనిపిస్తది. అది నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే పూల బాటలో నడుస్తున్నా. అన్నీ ముళ్ళే నాకు. పొద్దున లేస్తే అందరూ తిట్టేవాళ్ళే. నీకు బాధ్యత లేదు. నువ్వెప్పుడు చూసినా కళ్ళు మూసి కూర్చుంటావు. నీకేం కలిసొచ్చింది? ఒంటి నిండా అనారోగ్యాలున్న ఊర్లన్నీ తిరుగుతున్నావు గదా! అవును. ఇంజెక్షన్ చేసుకొని, మందులేసుకొని అన్నీ ఎందుకు తిరుగుతున్నాను? ఎనర్జీ సిస్టమ్‌ని స్ప్రెడ్ చేయడానికి. నాలో ఉన్న లైటు యూనివర్స్ అంతా వెళ్ళాలి. ఎర్త్ అంతా వెళ్ళాలి. న్యూ ఎనర్జీలో జీవితం ఎలా ఉంటదంటే, మనం ఎవరికీ అర్థం గాము. మనం అవతలోళ్ళకి అర్థం అవ్వాలి అని అనుకోవద్దు. ఎవరు మనల్ని అర్థం చేసుకోరు. ప్రతిసారి అప్పుడే 2009, 10లోనే మనం అవతల వాడు మనల్ని అర్థం చేసుకోవడానికి రాలా. మనం కూడా అవతల వాడిని అర్థం చేసుకోవడానికి రాలా. మనల్ని మనం అర్థం చేసుకొని, మన ముందుకు వెళ్ళే దారిని చూసుకొని, నేర్చుకుని ప్రయాణం చేయడానికొచ్చాం. నా భార్య నన్ను అర్థం చేసుకోవట్లేదు. నా భర్త నన్ను అర్థం చేసుకోవట్లేదు. ఎవరు నన్ను అర్థం చేసుకోవట్లేదని అప్పటిదాకా చాలా టెన్షన్ ఫీల్ అయ్యేదాన్ని నేను. ఎవరు అర్థం చేసుకోరుగా. తిడతా ఉంటారు మనల్ని. ఎప్పుడు చూసినా కళ్ళు మూసి కూర్చుంటావు, పిరమిడ్ అంటావు, ధ్యానం అంటావు, బుక్స్ చదువుతానంటావు. ఏంటి ఈ గోలేటి అయన్నీ మాకిష్టం లేదు. నువ్వు అవన్నీ వదిలేసేయి. నువ్వు నాన్ వెజ్ వండాల్సిందే ఇంట్లో. నువ్వు అది చేయాల్సిందే. నాన్ వెజ్ నేనేం వండను. ఇష్టమైతే నాతో వండు. లేదంటే నన్నొదిలేసి ఎళ్ళిపో అనేసాను అప్పుడే మా ఆయన్ని. అప్పుడే పెద్ద పెద్ద గొడవలయిపోయి. చాలా ఫుల్లు లెఫ్ట్ అండ్ రైట్ వార్‌లు అన్నీ అయిపోయాయి. అవుతాయి. భయపడ్డామనుకోండి ఇంకా ఇంకా అవుతాయి. నేను భయపడల. సత్యం మీద నిలబడ్డాను. ఇదిగో ఉండవా? ఉండు. మా ఆయనంటే ఇష్టం లేక కాదు. ఇష్టమే పాపం ఆళ్ళకి తెలీదు. నువ్వు ఎంత ఎక్స్‌ప్లెయిన్ చేసినా వాళ్ళేమంటారంటే, "నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నాక నాకు నేను అడిగింది కదా వండి పెట్టాలి. నువ్వేంటి నువ్వు వండనంటావు నాన్ వెజ్." బాబు నీ పొట్టేమన్నా శ్మశానమా? అని అడిగాను ఒకటే మాట. దానికొచ్చింది మా ఆయనకి కోపం. 3 నెలలు నాతో మాట్లాడకుండా, మొత్తం ఇల్లు గుమ్మం ఎక్కకుండా ఎళ్లి అందరికీ చెప్పాడనమాట. నా పొట్ట శ్మశానం అని మాట్లాడుతుందది. నేనేం తినాలా వద్దా? ఇదే మరి ప్రతిసారి మాకివే నేర్పించారు మా గురువుగారు. నేనయ్యే అడుగుతాను మిమ్మల్ని. నన్ను మట్టుకు వండమని చెప్పొద్దు. ఇంకా చూడండి ఆహ్, ఇంగ్లీష్ బుక్కొస్తది. అదే ఆహ్ 'స్పిరిచ్యువల్ ఇండియా' బుక్కొస్తది. మంత్లీ వస్తది. ఆ బుక్‌లో ఫస్ట్ ఈ నాన్ వెజ్ గురించి చదివాను. 1 ఇయర్ మెడిటేషన్‌లోకొచ్చాక నేను నార్మల్‌గా నాన్ వెజ్ తినేసాను. ఆ తర్వాత ఆ బుక్‌లో ఈ ఆత్మ యొక్క పరిణామ క్రమం. ఆత్మ ఎప్పుడు ఫస్ట్ రాళ్ళల్లో వస్తది. ఆ తర్వాత జె చ చెట్లు, మొక్కలు వస్తది. ఆ తర్వాత జీవచరాల్లో వస్తది. ఇవన్నీ ఆత్మ పరిణామ క్రమం. ఎప్పుడైతే ఇవన్నీ చదివానో నా లోపల భయం పట్టేసుకుంది. ఓహ్! అయితే నేను అక్కడి నుంచేగా వచ్చాను. రాళ్ళల్లో వచ్చాను, చెట్లలో, మొక్కల్లో వచ్చాను, జంతువుల్లో వచ్చాను.
అయితే నా పిల్లలు కూడా అక్కడి నుంచి వచ్చినోళ్ళే. అందరూ మనుషులందరూ అక్కడి నుంచి పరిణామక్రమం చెందుతూ వచ్చారు. అయితే నేను ఎన్ని జంతువుల్ని తిన్నాను ఇప్పుడు దాకా? ఆళ్ళందరూ నా బిడ్డలేగా! ఆళ్ళందరూ నా శరీరమే కదా! నిద్ర పట్ల 3 రోజులు మాట్లాడలేదు ఫ్రెండ్స్ ఎవరితోను. భయమేసిపోయింది. అంటే భయం అంటే ఇంత తప్పు చేశానా? తెలియలేదు నాకు ఇంతదాకా ఎవరు చెప్పలేదు ఇలాగని. ఎప్పుడైతే విషయమైతే తెలిసిందో, ఆ రోజు నుంచి 3 రోజులు మన పరిస్థితి ఎవరికీ చెప్పినా అర్థం గాదు. వాళ్ళు ధ్యానం చేయరు. వాళ్ళకెంత ఓపెన్‌గా క్లారిఫికేషన్ ఇద్దామని అర్థం చేసుకోరు. వాళ్ళ ధోరణి వాళ్ళదే. నువ్వు నాన్ వెజ్ వండాలంటే వండాల్సిందే. నేను వండనంటే వండను. ఇదే చానాళ్ళు ఫైటింగ్ అయింది. ఆ తర్వాత ఇంకా పిల్లలు పెద్దోళ్ళయిపోతున్నారు. వాళ్ళు కూడా మెడిటేషన్ చేసి వెజిటేరియన్‌గా మారిపోయాక ఇంక అప్పుడు మా వారు ఏం మాట్లాడలేదు. ఆయన బయట నుంచి తెచ్చుకోవడం లేతే మా అత్తగారి ఇంటికెళ్ళి వండుకొని ఆ కూరలు తెచ్చుకోవడం అలా కామ్ అయిపోయింది. మాస్టర్సు మనకి రోజు ఎగ్జామ్స్, టెస్ట్‌లు పెడతారు. డే డైలీ టెస్ట్‌లు ఇవన్నీ. డైలీ టెస్ట్‌ల ఇప్పుడు స్కూల్ చూడండి డైలీ టెస్ట్‌లు, అవర్లీ టెస్ట్‌లు, హాఫ్ అన్ అవర్‌కి ఒక టెస్టు. పిల్లలు కష్టపడిపోతారు. ఒకప్పుడు మాకలా ఉండేది కాదు. క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, యాన్యువల్లీ 3 ఉండేయి ఎగ్జామ్స్ అంతే. ఇప్పుడు డైలీ టెస్ట్‌లు పిల్లలకి. మరి అదే న్యూ ఎనర్జీ అంటే. అది అర్థం చేసుకోవాలి మీరు. న్యూ ఎనర్జీలో ప్రయాణం ఏమిటి అంటే, ప్రతి క్షణము మనకి టెస్ట్ లాంటిదే. ప్రతి క్షణం మనం నేర్చుకుంటూ ముందుకు వెళ్తున్నాము. సో, టఫ్‌గానే ఉంటది సబ్జెక్టు. ఎగ్జామ్ హాల్‌లో ప్రతి స్టూడెంట్‌కి కూడా స్వేచ్ఛ లేదు. ఒప్పుకుంటారా? స్వేచ్ఛనిస్తే ఆళ్ళు పుస్తకం తీసుకొని పక్కనెట్టుకొని రాసేస్తారు. ఇంక ఎగ్జామ్ ఏంటండి? అది ఎగ్జామ్ అనరు. కాపీ కొట్టుకొని చక్కగా నాకు ఈ ఆన్సర్ తెలీదండి. నేను చూసి రాస్తాను. స్వేచ్ఛనిస్తే. అక్కడ స్వేచ్ఛ ఉండదు. కంట్రోల్ ఉంటది. టీచర్స్ కంట్రోల్ చేస్తారు. పక్కన పక్కన కూర్చోబెట్టరు స్టూడెంట్స్‌ని. ఎందుకంటే అడిగి రాసేసుకుంటాం. ఇంకా అది ఎగ్జామ్ ఎలా అవుతది? ఎగ్జామ్ హాల్‌లో స్వేచ్ఛ ఎలాగైతే ఉండదో, నువ్వు ఏదైతే చదువుకొనొచ్చావో అది నువ్వు ఎలాగైతే డంప్ చేయాలో ఆన్సర్ షీట్‌లో, ఇప్పుడు ప్రస్తుతం మనుషుల యొక్క మన జీవితాలు కూడా అంతే. మనం ఎన్నో జన్మలు నేర్చుకుని ఇక్కడ దిగాం. అవన్నీ మర్చిపోయాం. సాధన చేసినప్పుడు అవన్నీ ఒక్కొక్కటిగా ఎలుగుతాయి. గుర్తొస్తాయి. దాన్ని మనం పట్టుకుని ఈ జీవిత ప్రయాణాన్ని అంటే ఎగ్జామ్ రాసుకుంటే ఎలాగైతే ఒక క్వెషన్‌కి ఆన్సర్ వస్తదో, గుర్తు తెచ్చుకుంటాం. అక్కడ ఆగిపోయింది. ఆ పాయింట్ తర్వాత ఇంకా నెక్స్ట్ పాయింట్ ఏంటి? నెక్స్ట్ పాయింట్ ఏంటి? అని ఎలా కొట్టుకుంటాం. అలాగే ఇక్కడ కూడా ఆ పాయింట్స్ అన్నీ రాసుకోవాలి. ప్రతి వ్యక్తికి క్వెషన్ పేపర్ వేరు. నాకున్న సమస్య నీ భర్తకు రాదు. నీ భర్తకున్న సమస్య నీ పిల్లలకుండదు. ప్రతి ఒక్క వ్యక్తిలోకి కూడాను ఏమవుతుందండి? సమస్యలు రకరకాలుంటాయి. ఆ రకరకాల సమస్యల్ని రకరకాలుగా పరిష్కరించుకోవాలి మనం. అంటే ఎవరి క్వెషన్ పేపరు వాళ్ళ ఆన్సర్ షీట్ వేరేలాగుంటది. నువ్వు నీ క్వెషన్ పేపర్ మడతెట్టి పక్కనోళ్ళ క్వెషన్ పేపర్ చూస్తావు. పక్కనోళ్ళ క్వెషన్ పేపర్‌లో అబ్బా! భలే క్వెషనొచ్చిందమ్మా! అది రాసేద్దునే నాకెందుకు రాలేదు ఆ క్వెషను? పక్కనోడి క్వెషన్ పేపర్ చూసి ఏం లాభం? నీ జోబులో ఏదైతే నువ్వు మడతెట్టి పెట్టుకున్నావో, అది తీసి దాంట్లో చూడు క్వెషను. దానికి ఆన్సర్ రాయి. అది వదిలేసి మనం పక్కనోళ్ళు చూస్తున్నాం. ప్రస్తుతం ఆడలాగా, వీడిలాగా, వాడు 2 కార్లు కొనుక్కున్నాడు. వాడు 3 ఇళ్ళు కట్టేసుకున్నాడు. ఆ అమ్మాయి ఎన్ని డ్రెస్సులు కొనేసుకుంటుంది. రోజుకో డ్రెస్ ఏసుకుంటుంది. ప్రతి రోజు కూడా అవతల వ్యక్తిని గమనిస్తున్నాం. మనల్ని మనం గమనించుకోవట్లేదు. మనల్ని మనం తెలుసుకోవడానికి ఇష్టపడట్లేదు. మనం కరెక్ట్ ఉన్నామని 100% పర్ఫెక్ట్ ఉన్నామన్న ఫీలింగ్ మనకి. మనకి 100% పర్ఫెక్ట్‌గా ఉంటే వి వోంట్ బి ఇన్ ద ఎగ్జామ్ హాల్. మనం 100కి 100 మార్క్స్ తెచ్చుకుంటే ఎగ్జామ్ రాయనిస్తారా మాస్టర్సు, టీచర్సు? అబ్బే! చదివే పిల్లోడికి ఈడికి ఎగ్జామ్ ఎందుకు? ఆడు రాస్తాడు. నువ్వు నడవమ్మా. నువ్వు పర్వాలేదు ఎగ్జామ్ పాస్ అయిపోయావు అని పంపించేస్తారు. అలాగా మనం పర్ఫెక్ట్ ఉంటే ఇక్కడ ఎర్త్ మీద ఉండం. ఎగ్జామ్ హాల్‌లో ఉండం. సో, మనం ఎక్కడ పర్ఫెక్ట్ అవ్వాలి? ఏ సిట్యుయేషన్‌లో నేను ఏం నేర్చుకోవాలి? ఎట్లా నన్ను నేను మార్చుకోవాలి? అని మన ఆలోచన విధానాన్ని మెడిటేషన్ చేసి బుక్స్ చదవండి. బుక్స్ చదివినప్పుడు దాని ప్రకారంగా ప్రాక్టీస్ చేయడానికి స్టార్ట్ చేస్తే పిల్లల్లాంటి వాళ్ళకి వాళ్ళ ఏజ్‌కి తగ్గట్టు ప్రతి ఒక్కళ్ళకి ఉంటాయండి సమస్యలు. సమస్యలు లేని వ్యక్తి అనేది భూమి మీద లేరు. ఎంత చెట్టుకి అంత గాలి అన్నట్టు చిన్న పిల్లలకి చిన్న వయసు బాధలు. దేవుడా! ఎవరు కనిపెట్టారు ఈ ఎగ్జామ్స్? మాకెందుకు ఈ టెన్షన్స్ అని పిల్లలు చాలా ఫీల్ అయిపోతూ ఉంటారు. పిల్లలకి ఏ బాధలు లేవని పెద్దోళ్ళు అనుకుంటాం మనకి. హాయిగా చదువుకొని రాయడానికి ఏంటిరా నీ బాధ అని ఆళ్ళని తిడతాం. మనల్ని మన పెద్దోళ్ళు తిడతారు.
ఎందుకురా ఇలా ఉన్నావు? నీ వయసులో నేనున్నాను బోలెడు సాధించాను అంటారు వాళ్ళు. సో, ఒకళ్ళ మీద ఒకళ్ళు అనుకుంటున్నామే కానీ, ఎవరి శక్తి వాళ్ళు తెలుసుకోలేకపోతున్నాము. ఎప్పుడైతే ధ్యాన సాధన చేశామో, ఆధ్యాత్మిక పుస్తక పఠనం చేశామో, ఆత్మాయనంలో చెప్తాడు. నీకెందుకు ఇటువంటి భర్త నీ జీవితంలో వచ్చాడు? నీకెందుకు ఇటువంటి భార్య నీ జీవితంలోకొచ్చింది? నీకెందుకు ఇటువంటి ఫ్రెండ్స్ నువ్వు ఎలా తెచ్చుకున్నావు? అందరిని ఎంచుకుంటామంట. ఒక ఫ్రెండ్స్ మట్టుకు ప్రతి జన్మలో వాళ్ళే వస్తారట. ఫ్రెండ్స్ మారరు. అదే ఫ్రెండ్స్ మళ్ళా మళ్ళా జన్మలో కూడా వాళ్ళే ఫ్రెండ్స్. ఒక్క మటుకు ఈ సోల్స్ ఆహ్, ఇట్స్ లైక్ మనం ఎవరు క్వెషన్ పేపర్ ఎలాగో వాళ్ళు ఎవరి సబ్జెక్ట్ వాళ్ళు చదువుకోవాలో అప్పుడు మీరు ఎగ్జామ్‌లో పాస్ అవుతారు మై డియర్ ఫ్రెండ్స్. సో, నా క్వెషన్ పేపర్‌కి నా ఆన్సర్ నేను రాసుకోవాలంటే, నా సిలబస్‌కి తగ్గట్టు నా సబ్జెక్ట్‌లు నేను నేర్చుకుంటూ, అది చదువుకుంటూ, అది నేను ఎగ్జామ్ రాయాలి. ఇది తెలుసుకోవాలి అందరూ. నేను పక్కింటి క్వెషన్ పేపర్ చూస్తున్నాను అని అంటే, ప్రతిసారి మనకేం చెప్పారు? నో జడ్జ్‌మెంట్, నో కామెంట్. మనం చేస్తున్నామా? జడ్జ్ చేయకుండా జీవితాన్ని జీవిస్తున్నామా? వెంటనే ఒక వ్యక్తి కనిపిస్తే, ఆ వ్యక్తిని వెంటనే జడ్జ్ చేసేస్తాం. వీడా రూపాయి కూడా తీయడే, అసలెందుకు పనికిరాడు. ఆడు బయటకొచ్చాడంటే ఎంత పిసినారో, అసలేమి కొనివ్వడు. ఆడు పారిపోతా ఉంటాడు. మనల్ని చూస్తే ఆడు పారిపోతాడు. ఏం తీయడు. అంటే వెంటనే ఆ పిసినారితనం మనిషిని ఒక జడ్జ్‌మెంట్‌లోకి చేసేస్తుంది. ఆడిలా చేస్తున్నాడు, ఆడిలా ఉంటున్నాడు, ఆడు చూడు ఇప్పుడు ఇలా అంటాడు, ఆడి డైలాగ్ ఇలాగే ఉంటది. ఆడు వెంటనే జడ్జింగ్ చేసేసి, వాడు ఇట్లాగే ఉంటాడని ముద్రేసేసి, మైండ్ నుంచి నువ్వెప్పుడైతే వేవ్స్ పంపిస్తావో, వాడు ఇంకా నాశనంగా ఉంటాడాడు. ఇంకా మనకి నచ్చని విధంగా మాట్లాడతారు. సో, ఎలాగుండాలి? మన వేవ్స్ మనం పాజిటివ్‌గా ఉండి, ఓకే. ఈ సోలు వాళ్ళకి ఏది అవసరమో అది నేర్చుకోవడానికి వాళ్ళొచ్చారు ఎర్త్ మీదకి. నాకేది అవసరమో నేను నేర్చుకోవడానికి నేనొచ్చాను. అందరం ఇక్కడ ఫ్రెండ్లీగా ఉండాలి. స్కూలుకెళ్తే అందరూ చక్కగా ఫ్రెండ్స్‌గా ఉంటే బావుంటది కదా! వాతావరణం. ఒకళ్ళొకళ్ళు కొట్టుకుంటే ఏం బావుంటది? ఒరేయ్! ఇవాళ స్వీట్ ఇచ్చిందిరా మా మమ్మీ. ఇదిగోరా అని సగం తెంపి ఇదిగో ఇస్తారు. ఆ! బావుంది. రేపు పెన్సిల్ తేవడం మర్చిపోయానురా. ఇదిగోరా నా పెన్సిల్ తీసుకొని చాకో ఇరక్కొట్టి ఇంకో పెన్సిల్ ఆడికిచ్చా. ఒరేయ్! ఇవాళ బుక్ తేలేదురా. ఇదిగో పేపరు. నా బుక్‌లో పేపర్ చింపి చాలా మందికి జరుగుద్ది క్లాస్‌లో ఇది. పేపర్ చింపి టెస్ట్‌కి ఇదిగో పేపర్ ఇస్తాం వాళ్ళకి. అలాగే ఎలాగైతే ఇంకోళ్ళకి ఉపయోగకరంగా మనం ఎప్పుడైతే ఫ్రెండ్లీగా ఉంటామో, లైఫ్‌లో కూడా అలాగే ఉండాలి. వాళ్ళకి ఏది అవసరమో మనం అర్థం చేసుకోవాలి. మన కోసం వచ్చిన జీవితం అయిపోయింది. కర్మ సిద్ధాంతం అంతా కూడా ఈ న్యూ ఎనర్జీ ఎప్పుడైతే నడుస్తావో కర్మ సిద్ధాంతం పక్కకి వెళ్ళిపోతది. న్యూ ఎనర్జీ అంటే కొత్త ఎనర్జీ. కొత్త ఎనర్జీ ఏర్పడింది భూమి మీద. ఎలాగైతే ఒక ప్రవాహం నదిలో ప్రవాహం జరుగుతుంది. ఒక బోటేసుకొని, తెడ్డేసుకొని ఆడు ప్రవాహానికి ఎదురీదుతూ వెళ్తున్నాడు. ఎదురీదడం చాలా కష్టం. అవునా కాదా? మనం ఇలా ఫ్లోలో కొట్టుకొని వెళ్తే ఈజీగా ఉంటది. కానీ ఫ్లోకి అపోజిట్‌లో వెళ్తే టఫ్‌గా ఉంటది ప్రయాణం. సో, లైఫ్ కూడా అంతే. మనం ఏం చేస్తున్నామంటే ఆడు ఎలా ఎళ్తాడంటే, ఆ ఎదురు ఎందుకెళ్తున్నాడు? భయం. దేనికి భయం? ఎక్కడన్నా వాటర్ ఫాల్స్ వస్తే నేను కింద పడిపోయి చచ్చిపోతానేమో! నేను పడకూడదు కింద అని ఆ నీటికి ఎదురీది ఎన్నో వాగులు, వంకలు, కొన్ని ఫారెస్ట్‌లు దాటుకుంటూ కొంత దూరం దాకా ఆయాసపడి ఆ తెడ్డుని వేసుకుంటూ గబగబా ఆ నీటికి ఎదురు ఈదుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఎదురు ఈదడం అంటే ఏంటి? చాలా పెయిన్స్ బాడీ అంతా. ఎందుకంటే టఫ్. వాటర్ వస్తుంటే నువ్వు వెళ్ళడం. అవునా? కాదా? అప్పుడు ఏమవుతుంది ఆ ఆలోచనలో కొంత దూరం వెళ్ళిపోయాడు. చాలా దూరం వెళ్ళిపోయి ఆలోచిస్తున్నాడు. అసలు నేనెందుకు ఎదురీదుతున్నాను? ఎందుకు ఎదురు తెడ్డు వేస్తున్నాను? నేనేం ఎందుకు భయపడుతున్నాను? ఏం జరుగుతుంది? అసలు వాటర్‌కి ఎదురుగా నువ్వు తెడ్డేసుకొని నువ్వు వచ్చిందే నీలో చాలా ఎనర్జీ ఉంటేనే నువ్వు ముందుకు రాగలవు. నీలో ఎనర్జీ లేతే ఎప్పుడో కొట్టుకెళ్ళిపోయేవాడివి. మరి అంత ఎనర్జీతో నువ్వు ఇక్కడి దాకా వచ్చినోడివి, ఆ వాటర్ ఫాల్ వస్తే నువ్వు దాన్ని టాకిల్ చేయలేవా? ఆ ప్రాబ్లమ్ నీకు రాదా ఈజీగా? ఏం చేస్తే అని కొంచెం ఆలోచించు. ఏమి కాదు. చక్కగా బోట్‌కి రెక్కలు తీసుకురా. లేదా నీకే రెక్కలు మొలిచేలాగా థాట్ రిలీజ్ చెయి. వచ్చేస్తది. అని ఆ శక్తి వాడిలో ఉన్న శక్తి అక్కడికొచ్చాక అర్థమైంది. అప్పుడేం చేశాడు 2 ఆ తెడ్డులు తీసి బోట్‌లో పెట్టేసుకొని వాటర్ ఫ్లోతో వెళ్ళిపోవడం మొదలెట్టాడు. మనమందరం ప్రస్తుతం ఎర్త్ మీద లైఫ్ అనే బోట్‌లో
దిట్టంగా వెళ్తున్నాం ముందుకి, ఎదురీదుతున్నాం. డబ్బులొచ్చినా డబ్బులు సరిపోవట్లేదు. నాకు ఫైనాన్షియల్ మ్యాటర్స్ అస్సలు సరిపోవట్లేదండి. ఫైనాన్స్ కావాలి నాకు, డబ్బు కావాలి. డబ్బు చాలా ఉంది మై డియర్ ఫ్రెండ్స్. తెలీదు మనకి. తెలుసనుకుంటున్నాం. ఎలా తెలుసు? వచ్చేయాలి, చేతిలో పడిపోవాలి. నువ్వేం గట్టిగా చాలా కష్టపడి సంపాదిస్తున్నానండి. పొద్దున్న లెగిసి ఈ ముందు వెనక తెలియకుండా ఆ ఎండ, వాన లేకుండా కష్టంతో నేను చేసి సంపాదించుకొనొచ్చిన డబ్బు నాకు సరిపోవట్లేదు. ఏం చేయాలో తెలియట్లేదు. నాకు డబ్బు కావాలి. ఫైనాన్స్ ప్రాబ్లమ్స్. రిలేషన్‌షిప్ ప్రాబ్లమ్స్. హస్బెండ్ అండ్ వైఫ్, పిల్లలు ఎవరికీ యూనిటీ ఉండట్లేదు. ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకోవట్లేదు. ఒకళ్ళనొకళ్ళు నిందించుకోవడమే. "నీ వల్లనే జీవితం ఇలా తయారైంది. మీ వల్లనే నా జీవితం ఇలా అయిపోయింది." పిల్లలేమో "మీ వల్లనే నా జీవితాలు ఇలా అయిపోయినాయి" అని పిల్లలు. సో, ఇక్కడ ఏంటి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, రిలేషన్‌షిప్ ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్, రకరకాల ప్రాబ్లమ్స్‌తో ఫేస్ చేస్తాడు మనిషి. దాని ఒక్కటే కాదండి, ఇంకా కొన్ని కారణాలున్నాయి. దానివల్ల ధ్యానంలోకొస్తున్నాడు. ఏదో ప్రశాంతత వస్తది. ధ్యానంలో వస్తే ఆరోగ్యం వస్తుంది. ధ్యానంలోకొస్తే ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అవుతాయని పరిగెట్టుకొస్తాం. ఇక్కడ కూడా ఏమి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండవు. సేమ్ క్వెషన్ పేపర్ మీ చేతికిస్తారు. కాకపోతే ప్రశాంతంగా ఉండి, దానికి ఈజీగా సాల్వ్ చేసుకునే ప్రాబ్లమ్స్ మనలో వచ్చేస్తాయి. దొరుకుతాయి. మన లోపలే ఉంది. నీకు నాలెడ్జ్ బుక్స్‌లో లేవు. బుక్స్‌లో ఉన్న నాలెడ్జ్ ఈ సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఉన్న సైన్స్ ఏం చెప్తదంటే, సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఏదైతే ఉందో, ఆ బుక్‌లో ఉన్న దాన్ని టచ్ అయ్యి, ఆ నాలెడ్జ్ నీలో స్పార్క్ వస్తది. ఓహ్! ఇదెక్కడో చదివినట్టుంది, ఎక్కడో విన్నట్టుందే అని అనుకుంటాం. అప్పుడు లోపల నుంచి నీ నాలెడ్జ్ బయటకొస్తదన్నట్టు. సో, బుక్స్‌లో ఉన్నదేంటంటే నిన్ను టచ్ చేసి నీకు గుర్తు చేస్తా ఉంటది. అందుకనే బుక్స్ అన్నమాట. ఆ బుక్స్‌లో అయితే లోపల నీకు చాలా ఈ సోల్ ఎప్పుడైతే జన్మ తీసుకుందో, ఎన్ని జన్మల నుంచి నువ్వు భూమి మీదకొస్తున్నావో, ఒక్కొక్క జన్మలో నువ్వేమైతే నేర్చుకున్నావో, ప్రతీదీ నీ సబ్‌కాన్షియస్ మైండ్‌లో స్టోర్ అయ్యుంది. సో, ఆ స్టోర్ అయిన దాన్ని ఓపెన్ చేసి బయటికి రావాలి అంటే మెడిటేషన్ కంపల్సరీ. శ్వాస మీద ధ్యాస. నువ్వెప్పుడైతే చేస్తావో అది కనెక్ట్ అవుతది. అక్కడి నుంచి నీ ఆలోచన విధానం మార్పొస్తది. మారుతదనమాట. దేనివలన? ఎప్పుడైతే ఈ విశ్వమయ ప్రాణశక్తి నీ శరీరంలోకి వెళ్తుందో, ఈ నాడీ సిస్టమ్ ఎప్పుడైతే యాక్టివేట్ అవుతున్నాయో, మొత్తం నీలో ఉన్న డీఎన్ఏ చేంజెస్ అవుతాయి. ఇవన్నీ చాలా ఈజీగా చెప్పేస్తున్నాం మనం. ఏంటి, నాడీ మండలం సిస్టమ్ అనేస్తాం. కాస్మిక్ ఎనర్జీ అనేస్తున్నాం. డీఎన్ఏ మా అబ్బాయి చెప్తే డీఎన్ఏ అంటే ఏంటో ఫుల్ ఫార్మ్ నీకు తెలుసా? అసలు ఎక్కడుంటదో తెలుసా బాడీలో? అలాంటి క్వెషన్‌లేస్తాడు. నువ్వు ఈ చాలా ఈజీగా చాక్లేట్, బిస్కెట్‌లా చెప్పేస్తున్నావు ఏంటి మమ్మీ డీఎన్ఏ అంటే అంటాడు. డీఎన్ఏ చేంజెస్ అవుతున్నాయిరా అంట. సెల్‌లో అదింత చాలా అసలు ఊహకు కూడా అందని డీఎన్ఏ అది. తెలుసు. కానీ సైన్స్ చెప్పే విషయం ఏమిటంటే ఇవన్నీ వివరించుకుంటూ చెప్పామనుకో ఇట్ విల్ టేక్ సో మచ్ ఆఫ్ టైమ్. జస్ట్ ఈజీగా నువ్వు కూర్చొని ధ్యానం చేయి. విశ్వమయ ప్రాణశక్తి నీలోకి ఎంటర్ అవుతుంది. ఎంటర్ అయినప్పటికి థర్డ్ ఐ యాక్టివేట్ అవుతుంది. అక్కడి నుంచి నీ డీఎన్ఏ చేంజెస్ జరుగుతది. ఓన్లీ 2 పెయిర్స్ ఆఫ్ డీఎన్ఏల 12 పెయిర్స్ ఆఫ్ డీఎన్ఏ ఇప్పుడు 2 పెయిర్స్ ఆఫ్ డీఎన్ఏ ఉంది నీ బాడీలో. ఇప్పుడు ఎర్త్ ఫిఫ్త్ డైమెన్షన్‌లో ఉంది. థర్డ్ డైమెన్షన్ ఎళ్ళిపోతుంది. 12 పెయిర్స్ ఆఫ్ డీఎన్ఏ యాక్టివేట్ అయిపోతది. మనలో ఆల్రెడీ సైంటిస్టులు చూసారు. ఓన్లీ 2 పెయిర్స్ యాక్టివేషన్‌లో ఉన్నాయి. మిగతా 10 పెయిర్స్ అన్‌యాక్టివేషన్‌గా పక్కన పడున్నాయి. ఇప్పుడు నువ్వు సాధన చేసిన రోజుని సైంటిఫిక్‌గా ఈ 12 పెయిర్స్ ఆఫ్ డీఎన్ఏ ఏదైతే ఉందో అది యాక్టివేషన్‌లోకొచ్చేస్తే నువ్వు ఫిఫ్త్ డైమెన్షన్‌కి కనెక్ట్ అయిపోతావు. ఫిఫ్త్ డైమెన్షనే అసెన్షన్. ఇప్పుడు ఓల్డ్ ఎనర్జీ ఏంటంటే న్యూ ఎనర్జీ. ఇప్పుడు పాత కాలంలాగా ఇప్పుడు లేదు. మనకే తెలుస్తుంది. ఇప్పుడు మా ఏజ్‌లో ఉన్నోళ్ళు మేము చిన్నప్పుడు ఉన్న రోజులకిని, ఇప్పుడు రోజులకి చాలా డిఫరెన్స్. ఫుల్ టర్న్. మా చిన్నప్పుడులాగా ఇప్పుడేం లేనే లేదక్కడ. పిల్లలు కూడా క్రిస్టల్ చిల్డ్రన్స్ వాళ్ళందరూ కూడా ఇండిగో చిల్డ్రన్స్. 2000 నుంచి పుట్టిన వాళ్ళందరూ ఇండిగో చిల్డ్రన్స్. 2020 నుంచి ఇప్పుడు పుట్టిన వాళ్ళందరూ క్రిస్టల్ చిల్డ్రన్స్. వాళ్ళు ఇంతకు ముందు భూమి మీద జన్మ తీసుకోలేదు. వాళ్ళు ఇప్పుడే ఫస్ట్ టైమ్ ఎంటర్ అవ్వడం. అందుకనే తల్లిదండ్రుల మాట వినరు. వాళ్ళకి అయన్నీ ఓల్డ్ ఎనర్జీ. ఏం వింటారు దాన్ని? న్యూ ఎనర్జీ. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, అటు ఇటు ఏదో అంటారు చూడు, శాండ్‌విచ్‌లాగా అటు తల్లిదండ్రుల మాట మేమే వింటాం, పిల్లల మాట మేమే వింటాం. మధ్యలో పడి నలుగుతున్నాం మా ఏజోళ్ళందరం. సో, ఇప్పుడేం చేయాలి? మనం అర్థం చేసుకుని మనల్ని మనం ఎవరికివ్వాల్సిన స్వేచ్ఛను వాళ్ళకిచ్చి, ఎవరిని వాళ్ళు తెలుసుకునేటట్టు న్యూ ఎనర్జీలో ప్రయాణం ఎలా ఉంటది అంటే, కత్తి మీద సామే. ఎవరు ఎవరిని అర్థం చేసుకోరిక్కడ.
మనల్ని మనం అర్థం చేసుకొని జాగ్రత్తగా ఏం చెప్తాడంటే టబియాస్, పిట్టగోడ వెనకాల నిలబడండి. అంటే ఏంటి? ప్రవాహం వెళుతుంది చక్కగా. అది చూస్తుంటే అబ్బా! భలే ఉంది. దాంట్లో కాలు పెడితే బావుండనిపిస్తది మనకి. ఆ వాటర్‌లో. కాలు పెడితే ఏమవుతుంది? జప్పని లాగేస్తది. ఆ ప్రవాహంలో కొట్టుకెళ్ళిపోతూ ఉంటారు మీరు. అలా వెళ్ళకుండా నువ్వు ఒడ్డునే నిలబడు. ప్రవాహాన్ని కళ్ళతో చూడు. దాన్నే పిట్టగోడ వెనకాల నిలబడి చూడడం. అంటే మౌనంలో ఉండు. నీతో నువ్వు ఎక్కువ గడుపు. ప్రకృతి పరంగా నువ్వు జీవించు. ప ఫుల్లుగా ప్రకృతి అంటే ఏంటి? చెట్లు, మొత్తం ఫ్లవర్స్, గార్డెన్స్, బర్డ్స్, కొన్ని రకరకాల యానిమల్స్, వీళ్ళన్నిటిని కూడా మనం ఏం చేయాలి అంటే యాక్సెప్ట్ చేయాలి. అన్ని చోట్లకి వెళ్ళాలి. కొంచెం సమయాన్ని కేటాయిస్తూ ఉండాలి అక్కడికన్నిటికీను. మనతో మనం ఎక్కువగా ఇంటరాక్ట్ అవుతూ ఉండాలి మనతో మనం. మన లోపల ఏమనుకుంటున్నాం? మనం ఏం చేస్తున్నాం? మనకి ఏం కలిసొస్తుంది? దీంతో పాటు సాధన చేసుకోవాలి. సాధన ఇంట్లో కూర్చొని చేసుకునే దానికన్నా, ఇంట్లో పిరమిడ్ పెట్టుకొని చేస్తే, దానికి రెట్టింపు ఎనర్జీ ఫ్లో అవుతూ ఉంటుంది. ఎనర్జీ ఎనర్జీ అంతటా ఉన్నదంతా ఒకటే. మన థాట్స్ పాజిటివ్‌గా ఉంటే పాజిటివ్ ఎనర్జీ ఫ్లో అవుతది. మన థాట్స్ నెగెటివ్‌గా ఉంటే నెగెటివ్ ఎనర్జీ ఫ్లో అవుతది. సో, మనం ఎప్పుడు పాజిటివ్ తలుచుకుందామని అనుకుంటాం. కానీ అప్పుడే ఏమవుతది? నెగెటివ్ వస్తది. అబ్బా! చుట్టాలొస్తున్నారా? నేనేం వండగలను? నాకసలే ఓపిక లేదు. ఇప్పుడు ఆళ్ళొస్తే నేనేం చేయగలను? ఈళ్ళు రాకుండా ఉంటే బావుండనే రోజులొచ్చేసినియి ఇప్పుడు. ఒకప్పుడు చుట్టాలొస్తాంటే ఎగిరి గెంతులేసి హమ్మయ్య! వస్తున్నారు, వస్తున్నారు అని అన్నీ రెడీ చేసాం. ఇప్పుడు ఒంట్లో ఓపిక లేదు, ఇంట్లో ఓపిక లేదు. అన్నీ కష్టాలే మనకి. ఆళ్ళొస్తానన్నా బాధే, ఆళ్ళు రాకపోయినా బాధే. అలా ఉంది పరిస్థితి అందరింట్లో. అప్పుడేం చేయాలి? వస్తున్నారు. యెస్, ఐ యామ్ వెల్కమింగ్ దెమ్. ఆ సోల్స్ ఎందుకొస్తున్నాయో, ప్రతీది కూడా మీరు సోల్ నాలెడ్జ్‌గా, ఎనర్జీ పరంగా మీరు ఆలోచిస్తే, ప్రతి దానికి మనకిక్కడ ఆన్సర్స్ రెడీగా ఉన్నాయి మై డియర్ ఫ్రెండ్స్. మీరు ముందు సాధన చేసి, ధ్యాన సాధన చేసి, శక్తిని పెంచుకున్న రోజుని, ఇప్పుడు మీ దగ్గర బియ్యమే లేవు. మీరు నలుగురికి, "అబ్బే! నాకు బిర్యానీ వండడం వచ్చండి. చక్కగా రకరకాల బిర్యానీలు వండేస్తాను. టమాటా బిర్యానీ, ఆ బిర్యానీ, ఆహ్, పా ఏంటి ఆల్ మిక్స్డ్ వెజిటబుల్ బిర్యానీ." ఒక్కటి బిర్యానీ కాదు, అన్ని బిర్యానీల పేర్లన్నీ చెప్తాం. పన్నీర్ బిర్యానీ, మష్రూమ్ బిర్యానీ అనుకుంట అన్నీ చెప్పేస్తాం. అక్కడ బియ్యమే లేదు. ఏంటి బిర్యానీ గురించి నువ్వు మాట్లాడుతున్నావు? అవునా కాదా? బియ్యం ఉండాలిగా ముందు ఇంట్లో వంట చేయాలంటే. అప్పుడు నేనేమంటానంటే, నీ దగ్గర ఎనర్జీ లేకుండా నువ్వు ఎనర్జీ గురించి ఎలా అడుగుతావు? బుక్స్ చదివి ఏం చేస్తావు? సాధన లేకుండా నీ దగ్గర ఎనర్జీ లేకుండా నువ్వు ఏం తెలుసుకొని ఏం లాభం? ఫస్ట్ నువ్వు సాధన చేసి ఎనర్జీ పెంచు. నీ దగ్గర రూ. 1000 కూడా లేదే. నువ్వు 2000 ఇస్తానంటున్నావు బయట. ఆడికి ఖర్చు చెప్తావు. 10,000 అయినా పర్వాలేదు నేను ఇచ్చేస్తాను. నేను చాలా ఇవ్వడానికి కోసమే వచ్చాను అని గొప్పలు చెప్తాం. గొప్పలు కాదు. ఉన్నదే మనకివ్వాలని ఉంటది. చేతిలో రూ. 1000 ఉంది. నువ్వేమిస్తావు? 2000 ఇవ్వాలక్కడ. 10,000 ఉన్నాయనుకో, 2000 పెద్ద ఏమన్నా కష్టమా? పోనీ రూ. 1,00,000 ఉన్నాయనుకో, 2000 కష్టమా ఇవ్వడం? అస్సలు చాలా ఈజీ. రూ. 2 లాగా ఇస్తాం. ఎంత? 1,00,000 ఉన్నప్పుడు. అదే 10,00,000 ఉన్నప్పుడు 2 పైసాలాగా ఉంటది 2000 ఇవ్వడం. అవునా? అంటే మన ఆలోచన విధానాన్ని కుంచించుకుపోయి, అంటే చాలా నాకేం లేదు, లేమి స్థితిని తెచ్చుకుంటున్నాం మనం. అంటే ఓషన్ ఉంది. ఓషన్ అంత ఫైనాన్స్ అక్కడుంటే, మన ఆలోచన ఎలా చేస్తున్నాం? స్పూన్ పట్టుకెళ్ళి స్పూన్‌తో తెచ్చుకుంటే ఎలా ఉంటది ఓషన్‌లో నీళ్ళు? ఏవండీ నాకు స్పూనే వచ్చిందండి. స్పూనే తెచ్చుకున్నానండి. ఇంకోళ్ళు జేస్తారు, బకెట్ తెచ్చుకుంటారు. ఆళ్ళు బకెట్ తెచ్చుకొని, నాకు బకెటే వచ్చిందండి. ఇంకోళ్ళెళ్తారు డ్రమ్ము తెచ్చుకొని, డ్రమ్ముడు తెచ్చుకున్నాక డ్రమ్ముడే వచ్చిందండి. ఫైనాన్స్, అంటే ఆ సముద్రాన్ని డబ్బు కింద పోల్చుకోమంటున్నా. సముద్రంలో నుంచి నువ్వు తీసుకెళ్ళే వెసలు నీ ఆలోచన విధానం. ఆ వెసల్ తెచ్చుకుంటావు. అదే టాటా, బిర్లా ఏం చేశారు? పైప్‌లైన్ యేసుకున్నారు. హాయిగా బోలెడు డబ్బులు ఆళ్ళకి. అవునా? మరి ఆళ్ళకే ఎందుకు డబ్బులొస్తాయని ఆలోచించారా ఎప్పుడన్నా? వాళ్ళ ఆలోచన విధానం వేరు మై డియర్ ఫ్రెండ్స్. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు యూనిక్. అందరూ ఎవరి వర్క్‌కి ఆళ్ళొచ్చారు. ఒకళ్ళలాగా ఇంకోళ్ళు ఉండరు. ఉండకూడదు కూడా. వచ్చిన పని అటువంటిది. ఇప్పుడు పెళ్లుంది. పెళ్ళికొడుకు, పెళ్ళికూతురు ఓ పంతులుంటే పెళ్లయిపోద్దా? అస్సలవ్వదు. ఎవరి పనులు ఆళ్ళు చేయాలి. షామియానా యేసేవాడు షామియానా వేయాలి.
టేబుల్ కుర్చీలేసేవాడు టేబుల్ కుర్చీలేయాలి. వంట చేసేవాళ్ళందరూ అక్కడ వంట చేయాలి. ఇక్కడ వచ్చినోళ్ళందరిని పలకరించడానికి రిసీవింగ్ దగ్గర, ఆ టేబుల్ దగ్గర రిసీవర్స్ ఉండాలి. అందరిని పలకరించడానికి అక్కడ మళ్ళా ఫుడ్ చూసుకునేవాళ్ళు. ఎన్ని ఉంటాయి పెళ్ళంటే. ఇవన్నీ ఉంటేనే కదా విశ్వ కళ్యాణం జరుగుతది. సో, అందరూ యూనిక్. ఎవరు చేయాల్సిన వర్క్‌కి వాళ్ళొచ్చాం. కానీ మర్చిపోయాం. కానీ శ్వాస మీద ధ్యాస చేసినప్పుడు నువ్వు ఏ పని మీదకొచ్చావో, ఏం చెయ్యాలో, నీ లక్ష్యం ఏమిటో, లక్ష్యం వైపుకి నువ్వు నడుస్తున్నావా లేదా, ఇవన్నీ చెక్ చేసుకో. నీతో నువ్వుండు. ఇప్పుడు చాలా మంది ఒంటరితనాన్ని ఫీల్ అవుతున్నారు. 10 మందితో ఉంటున్నాం గానీ, వాళ్ళతో కలవలేకపోతున్నాం. ఎందుకని? బికాజ్ నువ్వొచ్చిన పని వేరు. చిన్న పిల్లాడున్నాడు. "ఒరేయ్ బాబు! కొట్టుకెళ్ళి ఓ పాల ప్యాకెట్ తీసుకురారా" అని పంపిస్తే, "అలాగే మమ్మీ" డబ్బులివ్వని పట్టుకొని పరిగెడుతున్నాడు. అక్కడ ఎవరో క్రికెట్ ఆడుతున్నారు. అక్కడ డబ్బులు జేబులో పెట్టేసుకొని ఆడు క్రికెట్ ఆడడం మొదలెట్టాడు. ఆడి, ఆడి ఇంటికొచ్చాడు. ఆళ్ళమ్మ మమ్మీ అడుగుతుంది. "ఏదిరా పాల ప్యాకెట్ ఏదిరా?" "అవును కదా! పాల ప్యాకెట్‌కెళ్ళాను. మర్చిపోయాను మమ్మీ. నేను క్రికెట్ ఆడేసొచ్చాను. ఇదిగో ఒక్క క్షణం మళ్ళా వెంటనే తెచ్చేస్తాను నీకు పాల ప్యాకెట్." డబ్బులు తీసుకున్నాడు. మళ్ళా డబ్బులు ఉండగా ఆడి దగ్గర పరిగెట్టాడు. మళ్ళా అక్కడ ఇంకో గేమ్ ఆడుతున్నారు. వాడికి నచ్చినవి. ఇయి ఉంటాయి కదా! అందులో నుంచున్నాడు. ఆ ఎగ్జిబిషన్ లాంటి గుంపులో. అక్కడ రంగుల రాట్నం ఎక్కుతూ అయన్నీ బావుందాడికి అట్రాక్టివ్‌గా. అందులో ఎంజాయ్ చేసుకొని ఫ్రెండ్స్‌తో తిరిగేసి మళ్ళా ఇంటికొస్తున్నాడు. ఆళ్ళ మమ్మీ అడుగుతుంది. "ఒరేయ్! పాల ప్యాకెట్‌కి పంపించాను కదరా! నువ్వేం తెచ్చావురా? ఏదిరా పాల ప్యాకెట్టు?" "అబ్బా! మర్చిపోయాను మమ్మీ. ఈసారి ఖచ్చితంగా పాల ప్యాకెట్ తెస్తాను" అని మళ్ళా పరిగెడుతున్నాడు. మళ్ళా ఇంకో డిస్ట్రాక్షన్. అక్కడ వాళ్ళకి బజ్జీల బండి కనిపిస్తుంది. బజ్జీ తింటూ నుంచున్నాడు ఫ్రెండ్స్ అందరితో సొల్లు కబుర్లేసుకొని. మొత్తం టైమ్ పాస్ చేశాడు. ఇంటికొచ్చాడు. మళ్ళా పాల ప్యాకెట్. మళ్ళా పరిగెట్టు. మనమందరం కూడా మై డియర్ ఫ్రెండ్స్, మన హైయ్యర్ సెల్ఫ్ మనల్ని ఇక్కడ ఆత్మజ్ఞానం నేర్చుకోమని పంపిస్తే, మనం ఇక్కడ కిందకి దిగి, నాకు డబ్బు కావాలి, ఆరోగ్యం కావాలి, నా భర్త నేను చెప్పినట్టు ఇనాలి, నా భార్య నేను చెప్పినట్టు ఇనాలి, నా పిల్లలు నాకు ఉపయోగపడిపోయేలాగా తయారైపోవాలి. ఈ డబ్బు అక్కర్లేని దాంట్లో ఇరుక్కుంటున్నాం. అసలు విషయాన్ని తెలుసుకోకుండా మళ్ళా చచ్చిపోతున్నాం. శరీరం వదిలేసి పైకెళ్ళిపోతున్నాం. మళ్ళా పైన హైయర్ సెల్ఫ్ నువ్వు మళ్ళా భూమి మీదకెళ్ళు. మళ్ళా ఎళ్లి నువ్వు ఏది నేర్చుకోవాలో అది నేర్చుకురా. నువ్వు ఇయన్నీ ఎందుకు అవసరం ఉన్నాయి ఇవన్నీ అక్కర్లేదు. మళ్ళా కిందకి పంపిస్తుంది. ఇలాగా 480 438వ జన్మ నాదిది. నా ఆటో రైటింగ్‌లో నేను చూసుకున్నా. ఓహో! ఇన్ని జన్మలు వేస్ట్ చేసుకున్నానా? పిచ్చి కదా మనకి. సూపర్ కదా మనం. అదే అందరిలోనూ జరుగుతుంది. ఇప్పుడైనా అర్థం చేసుకొని, ఇప్పుడైనా నా లక్ష్యం వైపుకి ఇప్పుడైనా పాల ప్యాకెట్ కొనడానికి ఎళ్తున్నాను, వచ్చామా లేదా చూసుకోండి అందరూ. అక్కడ అమ్మ పంపించిన పని మీదకొచ్చామా, మళ్ళా సొల్లు కబుర్లు మళ్ళా టైమ్ పాస్ చేయడానికొచ్చా అంటే మళ్ళా రావాల్సిందే ఇక్కడికి. టైమ్ పాస్ అంటే ఏంటి? టీవీ చూడడం, టైమ్ పాస్ చేయడం. ఆళ్ళతో ఈళ్ళతో సొల్లు కబుర్లేసుకోవడం. సొల్లంటే అన్నెసెసరీ టాక్. అది వాళ్ళకి ఉపయోగం ఉండదు. మనకి ఉపయోగం ఉండదు. అన్నెసెసరీ థాట్స్. ఆళ్ళకి ఉపయోగం లేదు. మనకి ఉపయోగం ఉండదు. సో, ఇటువంటి ఎన్నో వాటిలో మనం ఎంగేజ్ అయిపోయి, జీవితాన్ని కష్టం చేసేసుకునేది మనమే. దాన్ని మనం రైట్ వేలో మనం అర్థం చేసుకోవాలి. సబ్జెక్ట్ తెలుసుకోవాలి అనుకుంటే, సాధన చేస్తూ ఎరుకతో ఉండండి. అవేర్‌నెస్‌తో ఉండండి. ఓషో రాస్తాడు అవేర్‌నెస్ గురించి. అవేర్‌నెస్ బుక్ చదవండి. ఎలా ఉండాలి అవేర్‌గా? ఈ క్షణంతో ఇప్పుడు నేను ఇలా చెయ్యి ఎత్తుతున్నాను, మీతో మాట్లాడుతున్నాను. ఈ చెయ్యి ద్వారా ఏంటి నా ఎక్స్‌ప్రెషన్స్ నేను మీకు చెప్తున్నాను. నాకు తెలియాలి అవేర్‌గా ఉండాలి. నేను ఈ చెయ్యిని ఇలా చూపిస్తున్నాను. నేనిక్కడ ఎలా కూర్చున్నాను. నేను ఎలాగ మీకు చెప్తున్నాను. ఈ మాట మీద ధ్యాస ఉండాలి. ఈ మాట మీకే కాదు నాకు కూడా వినిపిస్తాయి చెవులో. ఇది చెప్పేది వేరు, వినేది నేను, వెనక చెప్పేదేమో ఇంకోళ్ళు. మాస్టర్స్ చెప్పిస్తారు. ఇక్కడ ఎవరికి ఏది కావాలో నాకు తెలీదు. మీరెవరో నాకు తెలీదు. నేనెవరో మీకు తెలీదు. కానీ సోల్ టు సోల్ కనెక్షన్ ఉంటుంది. ఉన్నప్పుడు మీకేం చెప్పాలో ఆ లోపల సోల్‌కి తెలుస్తది. చెప్తా ఉంటది. నేను వింటూ ఉంటాను. ఇదంతా కూడా ప్రాక్టీస్‌లో వస్తది. యూ హావ్ టు డూ ప్రాక్టీస్, ప్రాక్టీస్, ప్రాక్టీస్. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. సో, ఎంత ప్రాక్టీస్ చేసుకుంటే అంత ఉన్నత స్థితికి నువ్వే ఎదుగుతావు. ఇది ఎవరో చెప్పక్కర్లా. జస్ట్ వి ఆర్ గివింగ్ సమ్ టిప్స్ అన్నమాట మీ ఎదుగుదలలో. దీన్ని మీరు అర్థం చేసుకోవాలి. నేనొచ్చి మిమ్మల్ని సాధన చేయించలేను. నా సాధన నేను రకరకాలుగా చేసుకొచ్చాను. చెప్పాను కదా! పూజలో లక్ష్మీదేవిని అలంకరించి కూర్చోపెట్టి, ఆవిడకి అన్ని పిండి వంటలు వండేసి ధ్యానంలో కూర్చొని చెప్తే,
ఏం చెప్పిందో తెలుసా? కొత్త బంగారంలో ఒక పాటలన్నీ మెసేజ్‌లే. నేనని, నీవని, వేరుగా లేమని, చెప్పినా వినరా ఒకరైనా. నేను నీ నీడని, నువ్వు నా నిజమని, ఒప్పుకోగలవా ఎప్పుడైనా. రెప్ప వెనకాల స్వప్నం ఇప్పుడెదురైతే సత్యం తెలిస్తే. అడ్డుకోగలవా వేగం కొత్త బంగారు లోకం పిలుస్తే. అంటే ఎంత చెప్పిందో, నేను నువ్వు ఒకటే. నేను నీ నీడని, నువ్వు నా నిజానివి. ఒప్పుకోగలవా సత్యాన్ని. రెప్ప వెనకాల స్వప్నం అంటే డ్రీమ్స్. నువ్విప్పుడు ఏదైతే అనుకుంటావో న్యూ ఎనర్జీలో వచ్చి తీరుతది. మేనిఫెస్ట్ అయిపోతది వెంటనే. అది ఆ స్పీడ్‌ని నువ్వు తట్టుకోగలవా? 'సీక్రెట్' అనే మూవీ ఉంది చూడండి. 'రొండా బైర్న్' ఆథర్. బుక్స్ ఉన్నాయి. బుక్స్ కన్నా మూవీ చూసామనుకో మనకు ఈజీగా అందుకుంటాం సమ్ మెసేజ్‌ని. సో, 'రొండా బైర్న్ సీక్రెట్' అనే ఆ బుక్ చదవండి. లేదంటే మూవీ చూడండి. నెట్‌లో వస్తది చక్కగా. అలాగే చాలా మూవీస్ ఉన్నాయి. స్పిరిచ్యువల్ మూవీస్. స్పిరిచ్యువల్ మూవీస్‌ని వాచ్ చేయండి. అట్లాగే లక్ష్మీదేవి నాకు సబ్జెక్ట్ మొత్తం మెసేజ్ ఇచ్చింది. రెప్ప వెనకాల స్వప్నం ఇప్పుడెదురైతే అడ్డుకోగలవా వేగం కొత్త బంగారం లోకం నిన్ను పిలిస్తే. కొత్త బంగారం లోకం అంటే న్యూ ఎనర్జీ. ఇప్పుడు నువ్వేదనుకుంటే బాగా సీనియర్ మాస్టర్స్ ఎనర్జీ ఎక్కువున్నోళ్ళు థాట్ రిలీజ్ చేయంగానే మేనిఫెస్ట్ అయి కూర్చుంటాయి. అందుకనే పాజిటివ్ చేయండి. పాజిటివ్ థాట్ ఇవ్వండి. పాజిటివ్ థాట్ ఇవ్వండి. మెట్లు దిగుతూ కాలు జారుతదేమో, పడతానేమో అని థాట్ రిలీజ్ చేసావనుకో పడిపోతావు. అంత ఫాస్ట్ ఉంది ఎనర్జీ ఇప్పుడు ఎర్త్ మీద. సో, అది పడతాను కాదు. యెస్, నేను పర్ఫెక్ట్‌గా దిగుతాను. పర్ఫెక్ట్‌గా నడుస్తాను. ఐయామ్ గుడ్. ఐయామ్ హెల్తీ. సో, పాజిటివ్ థాట్స్‌ని రిలీజ్ చేయండి అని మాస్టర్స్ చెప్తుండ్రు. మొన్న రీసెంట్‌గా ఈజిప్ట్‌కెళ్ళొచ్చాను. రీసెంట్‌గా శ్రీలంక వెళ్ళొచ్చాను. ఇవన్నీ ఒంటి నిండా అనారోగ్యాలు చాలా ఉన్నాయి. ఆ ఇంజెక్షన్‌లు, ఆ మందులేసుకుంటే ఇది మా ఇంట్లో వాళ్ళకి అర్థం గావట్ల. ఇది ఇంట్లోనేమో ఇంజెక్షన్‌లంటది, మందులంటది, ఒంట్లో బాలేదంటది. ఇన్నిన్ని దేశాలు ఎలా తిరిగొస్తున్నాం? మాస్టర్స్ పంపిస్తున్నారు. అక్కడ ఏముందో సబ్జెక్ట్, అక్కడ ఏం ఎనర్జీ ఉందో, నా ఎనర్జీ ఎక్కడ పెట్టాలో, అక్కడ ఎనర్జీ నేను తెచ్చుకోవాలో, సంథింగ్ ఈస్ హ్యాపెనింగ్. ఐ యామ్ అవేర్ ఆఫ్ దట్. ఆ సబ్జెక్టే వేరు అది. అది మీరు ఎదిగే కొద్దీ మీకే తెలుస్తది. ఎందుకు అలాగా మనం పంపించబడుతున్నాం అన్ని చోట్లకి. కొన్ని చోట్లకి అవసరమైన చోట్లకి మనల్ని పంపిస్తారు. మనం ఎళ్ళాల్సొస్తది. అది మాస్టర్స్‌కి సరెండర్ అయినప్పుడు అది జరుగుతది. చాలా నా జీవితంలో చాలా చాలా మీరు చేయవలసింది. మనమందరం ఒకే ట్రైన్‌లో జర్నీ చేయాలి మై డియర్ ఫ్రెండ్స్. సో, దానికేం చేయాలి మీరు? నాతో పాటు ట్రావెల్ చేయాలంటే సాధన చేయాలి. టేక్ 6 అవర్స్ ఆఫ్ మెడిటేషన్ ఫర్ డే. ఎర్లీ మార్నింగ్ 3కి లేసుకొని 2 అవర్స్ చేయండి. మధ్యాహ్నం భోజనానికి ముందు 1 అవర్ చేయండి. భోజనం తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకొని, ఆ తర్వాత 1 అవర్ మళ్ళా చేయండి. మళ్ళా నైట్ పడుకునే ముందు 9కి పడుకుంటున్నారంటే 7కి కూర్చోండి మెడిటేషన్. టీవీలు అన్నీ బంద్. నిజంగా చెప్పాలి అంటే స్టడీస్ కూడా కష్టపడి చదవకండి. ఇష్టపడి చదవండి. మా మా అబ్బాయి వాళ్ళిద్దరు ఇప్పుడు యూఎస్‌లో ఉన్నారు. ఒక అబ్బాయి కెనడాలో ఉన్నాడు. ఒక అబ్బాయి యూఎస్‌లో ఉన్నాడు. ఒక అబ్బాయికి మ్యారేజ్ అయింది. ఇంకో అబ్బాయికి ఇంకా చేయాలి మేము. వీళ్ళిద్దరూ మెడిటేషన్ చేసిన వాళ్ళే. మా పెద్ద బాబు ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదవలేదు. చదవలేదు అంటే హి ఈస్ నాట్ ఇంట్రెస్టెడ్ టు గో టు ద కాలేజ్ యాక్చువల్లీ. ఆళ్ళు చెప్పే విధానం వీడికి నచ్చలేదు. నాకు మెడిటేషనే చేయాలి. నేనింకా ఈ చదవనంటే పిచ్చ తిట్లు తిట్టారు ఇంట్లో అందరూ నన్ని. "కొడుకుని అలా పెంచావు. ఆడు చదువు లేకపోతే ఆడికి దిక్కు దివాణం లేదు. నువ్వు ధ్యానం, ధ్యానం అని ఆళ్ళ కొంపలు ముంచి పాడేశావు" అని మామూలుగా తిట్టల నన్ను. నేనేం పట్టించుకోకుండా మాస్టర్స్ నేను నేర్పించింది సత్యాన్ని నేర్పించాను వాళ్ళకి. వాడు చదవనంటున్నాడు. నేనేం చేయాలో నాకు తెలీదు. నా ఇన్నర్ నుంచి నేను చూసుకుంటాను. నువ్వేం బాధపడకు. 1 ఇయర్ వెళ్ళలేదు కాలేజ్‌కి. డబ్బులు కట్టి వాడి కోసం ఇల్లు ఇక్కడి నుంచి హైదరాబాద్ మార్చి, ఆ పిల్లోడి కోసం ఇయన్నీ చేస్తే, వాడు ఎక్కడికి ఎళ్ళను. నేను ఇంట్లోనే కూర్చొని ధ్యానం చేసుకుంటాను అని. ధ్యానం చేసుకొని లాస్ట్ మా చిన్న బాబు కోసం ట్యూషన్ మాస్టర్‌ని పెడితే, వీడు 8థ్ స్టాండర్డ్ చిన్నోడు. వీడేమో ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఆ మాస్టరొస్తే ఆయనకి చెప్పాం. మా అబ్బాయికి ఏమైందో తెలియట్లేదండి. కాలేజ్‌కెళ్ళనంటున్నాడు. మెడిటేషన్‌లో పడిపోయాడు. అందరూ నన్ను తిడుతున్నారు. అది పక్కన పెట్టండి. అది ఇంకో లైను. వాడికి మీరేమన్నా హెల్ప్ చేయగలరా? చూద్దామండి. నా పక్కన కూర్చోబెట్టండి ఆ పిల్లోడిని. చూద్దాం మీరేమో ఫస్ట్ ఇయర్ అంటారు. వాళ్ళ సబ్జెక్ట్స్ వేరేలా ఉంటాయి. చూద్దాంలేండి అని. అటువంటి పిల్లోడు ఎగ్జామ్‌కొచ్చినప్పుడు ఎళ్లి ఎగ్జామ్ అటెండ్ అయ్యొచ్చాడు.
78% తెచ్చుకున్నాడు. ఎలా వచ్చినియి ఎవరికీ అర్థం కాలే మాకు మైండ్ బ్లాక్. నాకైతే మాస్టర్స్ నమ్మకం ఉంది. కానీ అంతా మాస్టర్స్ నమ్మేసి గుడ్డిగా మనం చదివి పంపించేయగలమా? తర్వాత ఒకరోజు అందరూ తిట్టేసారుగా మా అందరిని. మా అబ్బాయిని తిట్టేసారు, నన్ను తిట్టేసారు, ఇంటినంతా తిట్టేసి అందరు కోపం ఊగిపోతున్నారు. మమ్మల్ని చూస్తే కొట్టేసేలా ఉన్నారు ఆళ్ళందరూ. ఆళ్ళందరిని ఇంకా నోరు మూసేసి మా వాడు నాకేం చెప్పలే. ఆడు ఇంజినీరింగ్‌లో జాయిన్ అయ్యాక అడిగాను, "ఏం జరిగింది నీకు? ఏమైంది?" అంటే మెడిటేషన్ చేసేటప్పుడు యాస్ట్రల్ బాడీ రిలీజ్ అయ్యి సాయిబాబా దగ్గరికి వెళ్ళిపోయేవాడట షిరిడీకి. షిరిడీకెళ్ళిపోయినప్పుడు ఒక్కో అక్షరం ఇంత చిన్నది బుక్కు చదివేవాడు కాదు. ఇలా చూసేవాడంతే. చూడడం ఏంట్రా నోరు తెరిసి చదవరా, చదవాలిరా బుక్ అనేదాన్ని. బుక్‌ని ఇసిరి కొట్టేవాడు నేనేమన్నా అంటే. ఇంకా డిఫరెంట్‌గా బిహేవ్ చేసేవాడు. నాకు చాలా భయమేసి ఇంక వదిలేసి కామ్‌గా వాడికి నచ్చినట్టు ఉండని. పిల్లోడు కావాలి ముందు ముఖ్యం. ఆడు చదవాలి, ఏదో అయిపోవాలి అస్సలు ఆలోచన లేదు. వదిలేస్తే కళ్ళు మూసుకొని ఇలా కూర్చునేవాడు కుర్చీలో ఎప్పుడు. ఆ అక్షరం ఇలా పెద్దదయ్యి, ఇలా బుర్రలోకొచ్చేసేదట వాడికి. ఎప్పుడు ఇంజినీరింగ్ అయిపోయాక చెప్పాడు నాకు. చాలా ఉన్నాయి నేను చెప్పను ఎవరికీ బయటికి. ఎందుకంటే అందరం తిట్టేసారుగా మమ్మల్ని. అందరూ నానా మాటలు అనేసారు. ఆళ్ళ నానమ్మ, ఆళ్ళ అమ్మమ్మ, ఆళ్ళ మావయ్యలు, అత్తయ్యలు, పిన్నమ్మలు దొరికినోళ్ళు దొరికినట్టు అందరూ పెట్టారు. అందుకనే భయమేసి ఇప్పటికి చెప్పడేమి. మెడిటేషన్ చేసుకుంటున్నా. ఆ! చేసుకుంటున్నా. ఓకే. అయిపోయింది. నేనేం అడగను. వాడు ఎంఎస్ చేసాడు. యూఎస్‌కెళ్ళాడు. మంచి కాలేజ్ పట్టుకున్నాడు. ఎంఎస్ చేసాడు. శుభ్రంగా ఉన్నాడు. ఇప్పుడు ఎవరినైనా ఏమన్నా అనమను. ఎవరికి అందుకనే ఇప్పుడు నార్మల్ అయిపోయింది నా లైఫ్. ఇప్పుడు ఎవరు ఏమి అనరు. ఎవరు ఏం మాట్లాడరు. నేను నాన్ వెజ్ వండకపోయినా ఏం మాట్లాడరు. ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేవు ఇప్పుడు నాకు లైఫ్‌లో. నా యొక్క లక్ష్యం ఏంటంటే, నా గోల్ ఏంటో అటువైపు నేను నడుచుకుంటూ ఎవరెవరికైతే నేను గైడెన్స్ ఇవ్వగలుగుతానో, నా ద్వారా ఎవరైతే గైడెన్స్ పొందాలో వాళ్ళకి నేను చెప్తాను అని నా యొక్క సంకల్పం చేసుకున్నాను. అందుకనే ఇలాంటి క్లాసెస్‌కి ఇంకా చెప్తున్నాను. ఇంకొన్ని రోజులు ఈ క్లాసెస్ కూడా నాకు తెలిసి వింటున్నారు అందరూ. చాలా బావుంది మేడం. చాలా బావుంది. నాకది కాదు. మీరు ఆచరణలో పెట్టాలి. రోజుకి ఇన్ని గంటలు ధ్యానం చేయాలి. వారానికి ఒక మౌనం చెయ్యండి ఒకరోజు. ఇంకో వారం వస్తే ఉపవాసం ఉండండి. ఇదంతా ఇంతకుముందు మేము బాడీకి అంత ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళం కాదు. 2012కి ముందు. ఆ 2012 తర్వాత చిరంజీవత్వం అది 'చిరంజీవత్వం' బుక్ రాసింది బార్బరా మార్షింగ్ గారు. ఆతరు ఇంకో ఉన్నారు. ఆ చిరంజీవత్వం చదివాక, ఓహో! బాడీ కూడా చాలా ఇంపార్టెంటు. ఇప్పుడు అసెన్షన్‌కి బాడీతో అసెండ్ అవుతాం ఇప్పుడు మనందరం. ఇప్పుడు ఎవరైతే సాధన చేసుకుంటూ ముందుకు వెళ్తున్నామో, ఎప్పుడైతే విశ్వమయ ప్రాణశక్తిని మనలోకి తీసుకుంటున్నామో, మనం థర్డ్ డైమెన్షన్ నుంచి ఫిఫ్త్ డైమెన్షన్‌కి షిఫ్ట్ అవుతున్నాం. డైమెన్షన్స్ చేంజ్ అవుతున్నాయి. మనలో ట్రాన్స్‌ఫర్మేషన్ జరుగుతుంది. అందుకనే హెల్త్ చాలా, చాలా మందికి డిస్టర్బెన్సెస్‌గా ఉంది. యాక్సెప్ట్ చేయండి. ప్రతి దాన్ని కూడా యాక్సెప్ట్ చేసుకొని, దానికి కావాల్సిన మందులు మానేసి ఆయుర్వేదం అంటే కొన్ని బాయిల్ చేసిన వాటర్సు, కొన్ని లీఫ్ బాయిల్ చేసి వింటున్నాంగా రకరకాలుగా. ఈ టాబ్లెట్స్ మానేసి అట్లాంటివి ప్రాక్టీస్ చేయండి. హోమియోపతి అని, ఆహ్, ఆయుర్వేదం అని ఈ కెమికల్స్ లేకుండా ట్రై చేయండి. నా దగ్గర ఈ మధ్యన హీలీ అనొచ్చింది. ఆ హీలీ వాడుతున్నాను. వైబ్రేషన్ మోడ్‌లో ఫ్రీక్వెన్సీ థెరపీ ట్రీట్‌మెంట్ అనమాట అది. అది చాలా అంటే టాబ్లెట్స్‌తో పని లేకుండా నా మాస్టర్స్ నేను అడిగి తీసుకున్నాను. నాకు కావాలి. టాబ్లెట్స్ వద్దు నా జీవితంలో నాకు. ఇన్సులిన్ పేషెంట్‌ని నేను. పేషెంట్ కాదు. ఇన్సులిన్ తీసుకున్న. పేషెంట్ కాదు. బానే ఉన్నాను. శుభ్రంగా ఉన్నాను. అది ఏదున్నా ఈ శరీరానికే నాకు కాదు. సో, నేను సోల్ పరంగా చాలా యాక్టివ్‌గా ఉన్నాను. ఈ బాడీని ఇప్పుడు నేను సెట్ చేసుకొని దీన్ని కండిషన్‌లో పెట్టుకోవాలిప్పుడు. అసెండ్ అవ్వడానికి. అసెన్షన్‌లో ఉన్నాం మనమందరం. అందుకనే న్యూ ఎనర్జీ నుంచి మనం అందరం కూడా వెల్కమ్ టు అసెన్షన్. వి ఆర్ ఆల్రెడీ అసెండెడ్ అయిపోయి ఉన్నాం. అసెండెడ్ అవుతేనే మనకి ఇవన్నీ ఇవ్వబడతాయి. అందించబడతాయి. చెప్పాను కదా! మీ సబ్‌కాన్షియస్ మైండ్‌లో నాలెడ్జ్ ఉంటది ఆల్రెడీ. మీకు అర్థం అవుతే చాలు అసెండ్ అవ్వడానికి ఈ, ఈ పాయింట్స్ నాలో ఉన్నాయా? నేను ప్రాక్టీస్ చేస్తున్నానా? వేరే థాట్స్ ఒద్దు. నా గోల్ నేనెలా రీచ్ అవ్వాలి? దాని మీద నేను ఫోకస్ ఎలా చేయాలి? అంతే నథింగ్. విశ్వమయ ఈజీగా చెప్పడం. ప్రాక్టీస్ చేసేటప్పుడే దాని ప్రాబ్లమ్స్ అన్నీ బయటపడతాయి. సో, ప్రాబ్లమ్స్ ఏమి ఉండదిక్కడ. అన్నీ కూడా నేర్చుకుంటాం. అంతే. నేర్చుకునేటప్పుడు కొన్ని ముందు వెనక ఉంటాం అంతే. ల్యాబ్‌లో అన్నీ చేసేటప్పుడు మనం కొంచెం అటు ఇటుగా ఉంటాం. పర్ఫెక్ట్‌గా రావాలంటే ఒక 4, 5 సార్లు. డాక్టర్ వెంటనే అయిపోతామా? నలుగురు చచ్చిపోతే గాని డాక్టర్ అవ్వం కదా! అంతే కదా!
ఒకళ్ళన్నా చచ్చిపోవాలి. అప్పుడు గాని డాక్టర్ అవుతాడు. సావకుండా ఉండాలంటే అసలు డాక్టరే రాడు బయటికి. డాక్టర్ రావాలి అంటే వాడు కొన్ని శవాల్ని చూడాలి, కొన్ని అవి చూడాలి, అన్నీ చూస్తే గాని డాక్టర్ అవుతాడు. అట్లాగే మనం కూడా పర్ఫెక్ట్‌గా తయారవ్వాలి అంటే కొన్ని అవి తప్పు కాదు. అవి కూడా వస్తాయి మన లైఫ్‌లో. వి హావ్ టు ఫేస్ ఆల్ దోస్ థింగ్స్. థాంక్ యూ వెరీ మచ్ మాస్టర్స్ అందరికీ కూడా థాంక్స్ అండి. ఈ గ్రూప్‌లో ఉన్నోళ్ళందరికీ కూడా నా కృతజ్ఞతలు. ఓకే మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో ఆత్మజ్ఞానం అందించారు మాస్టర్స్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.